నా వందనాలన్న. వందనాలు ధర్మారెడ్డి అన్న, మొదటిగా మీ గురించి అంటే మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు? దేవుని తెలుసుకోవడానికి మీకు ఎదురైన సందర్భం ఏంటి? మీకు బైబిల్ పట్ల ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్ చేశారా? లేదంటే ఏదైనా పాస్టర్ దగ్గర ట్రైన్ అయ్యారా? లేదంటే మీకు మీరుగానే క్షుణ్ణంగా పరిశీలించి ఇంత నాలెడ్జ్ని బిల్డ్ చేసుకున్నారా? ఎందుకంటే దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఉండాలి, లేకపోతే ఎక్కడైనా ట్రైన్ అయి ఉండాలి. ఫస్ట్ మీ గురించి చిన్న టెస్ట్ అని చెప్పండి. అంటే మీరు ఎలా దేవుని తెలుసుకున్నారు, దాని తర్వాత ఈ నాలెడ్జ్ ఎలా మీకు బిల్డ్ అయింది? ఓకే, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి కారణం నా చెల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తను 4వ తరగతిలో అంగీకరించింది. అంటే నాన్న, నేను, చెల్లి ముగ్గురు ఉంటాము ఇంట్లో. అమ్మ లేదు, మాకు ఊహ తెలియకముందే చనిపోయింది. మేము ముగ్గురు ఉన్నప్పుడు ఏమైందంటే, అంటే సరిగ్గా ఇల్లు ఉండేది కాదు, ఇల్లు లేదులే, ఒక గుడిసె. మా ఊరంతట్లో చిట్ట చివరి ఇల్లు. ఎవరో ఖాతరు చేయనటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మాదే. ఎందుకంటే ఫైనాన్షియల్గా దాన్ని వర్ణించలేను నేను, అంత దారిద్ర్యంలో ఉన్నాం మేము. అలాంటప్పుడు మా మేనమామ ఏం చేశాడు అంటే, మగపిల్లడిది ఏముంది ఎలాగైనా బ్రతుకుతాడు, కానీ ఆడపిల్లకి కొంచెం గౌరవం ఉండాలి కదా అనే ఉద్దేశంతో మా చెల్లిని తీసుకుని వెళ్ళి ఒక హాస్టల్లో జాయిన్ చేశాడు. హాస్టల్లో ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి కొంచెం గౌరవం ఉండాలి. మా నాన్న పనికి వెళ్తాడు, ఆయన పనికి వెళ్తే కానీ మేము భోజనం చేసే పరిస్థితి లేదు. మా నాన్న ఉదయం పనికి వెళ్ళి సాయంకాలం వచ్చేటప్పటికి మేము ఎక్కడ తిరుగుతుంటామో, ఏం చేస్తుంటామో, పిల్లలతో తిరుగుతుంటామో, ఎక్కడుంటామో తెలియదు, చిన్నపిల్లలం కదా. అందుకని మా చెల్లిని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఆ హాస్టల్ వార్డన్కి మా చెల్లి నచ్చి, అంటే తన దీనస్థితి తను చూసి తనను చేరదీసింది. హాస్టల్ వార్డెన్ చేరదీసి తనను ఒకరోజు చర్చికి తీసుకుని వెళ్ళింది. మేము విగ్రహారాధికులు. మణికంఠ స్వామి అంటే ఇంక అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసేవాడు. అలాంటి విగ్రహారాధన బాగుండేది. అంటే మా నాన్నకి భక్తి కొంచెం ఎక్కువ, విగ్రహారాధన ఎక్కువ, బాగా చదువుకున్నాడు, హైందవ గ్రంథాల పట్ల అవగాహన ఉన్నాడు. అయితే ఎప్పుడైతే హాస్టల్ వార్డెన్ మా చెల్లిని తీసుకుని వెళ్ళి చర్చిలో మొట్టమొదట కూర్చోబెట్టిందో, ఆ రోజు ఆ చర్చిలో వినబడుతున్నటువంటి లేఖన భాగం ఏంటంటే, మరి తనకు ఆ వయసులో తనకు అర్థమైన అనుభవం చొప్పున తనకు అర్థమైనటువంటి దాని ప్రకారం ఏం అర్థం చేసుకుందంటే, ముందు ఆ లేఖన భాగాన్ని చదివినిపిస్తాం. తనని ఏ లేఖన భాగం బాగా ప్రభావితం చేసింది? చాలామంది ఏమంటారు అంటే, అదేంటి ఆ చిన్న వయసులోనే తెలిసిందా యేసు ప్రభు దేవుడని, ఇది విగ్రహారాధన అని చాలామంది అనొచ్చుగా. కానీ మనకు ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం అవగాహన ఉంటుంది దేవుడు అనే దాని పట్ల. 115వ కీర్తన 4వ వచనం నుంచి, వారి విగ్రహములు వెండి బంగారువే, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని ఈ విగ్రహారాధన గురించి. విగ్రహానికి కళ్ళు ఉంటాయి కానీ చూడదు, ముక్కులు ఉంటాయి కానీ వాసన చూడదు, నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, తల ఉంటుంది కానీ ఆలోచించదు, అవి వెండివి బంగారువి, మనుషుల చేతి పనులు అనేటువంటి ఈ లేఖన భాగం అక్కడ వివరించబడుతూ ఉంటే, ఆ 4వ తరగతి వయసులో తనకి మేము చేస్తుంది ఇదే కదా. మా ఆ గుడిసెలోనే విగ్రహాలు ఉండేవి, పేర్లు చెప్పను కానీ ఎందుకంటే హైందవ సహోదరులకి వారి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి విగ్రహాలు ఉండేటివి. మీకు కానీ ప్రేక్షకులు కానీ అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. పాత్రలు ఉంటాయి కదా, చిల్లులు పడినటువంటి పాత్రలు కానీ, నొక్కులు పోయినటువంటి పాత్రలు కానీ ఉంటే వాటిని తీసుకుని వెళ్ళి మా నాన్న అప్పుడు ఊరికి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఆ పాత్రల్ని కరిగిపెట్టి ఒక మౌల్లో పోసినప్పుడు, మూసలో పోసినప్పుడు ఒక దేవత రూపం, దేవుడి రూపం అలా వచ్చేవన్నమాట. అప్పట్లో 100 రూపాయలు ఇచ్చి ఇది ఇచ్చినప్పుడు దాన్ని ఒక ఎక్స్ అనేటువంటి దేవత గాను, వై అనేటువంటి దేవుడు గాను ఇలా చేసి మరలా ఇస్తే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి రోజు పూలమాల వేసి అలా నేను కానీ మా చెల్లి కానీ మా నాన్న కానీ అలా మాకు తెలిసినటువంటి భక్తి చిన్నపిల్లలుగా మేము అలా చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడైతే ఈ వాక్యం తనకు వినపడిందో వెంటనే తనకి మనసులోకి వచ్చింది, అవును కదా ఇక్కడ చెప్తుంది నిజమే కదా, మేము
ఆరాధిస్తున్నది, దేవుడిని పూజిస్తూ ఉన్నది మనుషులు చేసినటువంటి విగ్రహాలే కదా, బొమ్మలే కదా అనేటట్టుగా తనకు అర్థమై ఆ వేసవి సెలవుల్లో తను ఇంటికి వచ్చింది. అంటే అది మొదటి రోజు తను చేస్తున్నది విగ్రహారాధన అన్నది అర్థమైంది. ఇక క్రమేపీ ఆదివారం వార్డెన్తో పాటు ఆ చర్చికి వెళ్ళేది. తను ఒక తల్లిలాగా చూసుకునేది తనని. అలా వేసవి సెలవులకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి నాన్న నేను బాప్తీసం తీసుకుంటాను అనేటట్టుగా మా నాన్నతో అన్నప్పుడు మేము భోజనం చేస్తున్నాం ముగ్గురు ఒక చెట్టు కింద. గుడిసె పక్కనే పెద్ద వేప చెట్టు ఉంటుంది, దాని కింద తింటున్నాం. మాకు అంతమించి ఇంకేం లేదు. ఆ తింటూ ఉన్నప్పుడు అన్నప్పుడు బాప్తీసం అంటే మొట్టమొదటిసారి విన్నాను. అదేంటి బాప్తీసం అంటే ఏదైనా స్వీట్ బాక్స్ ఏమో ఇలా అనుకున్నాను నేను. బాప్తీసం అంటే ఆ వయసులో నాకు అదే అర్థమైంది. అలా మా నాన్న ఏదో అన్నాడు, ఆయన భవిష్యత్తు తెలిసి ఉండొచ్చు. మొత్తానికి రోజులు గడిచే కొద్దీ ఒక విషయం అర్థమైంది. తను మేము కలిసిన ప్రతిసారి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది. అంటే యేసు ప్రభు అనేటువంటి ఒక దేవుణ్ణి అంగీకరించిన తను అనేది మాకు అర్థమైంది అతి కొద్ది రోజులకి. అప్పటి నుంచి ఆ యేసు ప్రభు అనే వ్యక్తి కంటే మేము పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము ఆరాధన చేస్తున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప అని చెప్పేటువంటి ప్రయత్నం నేను కానీ మా నాన్న కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి మా ఇద్దరికి అవగాహన లేదు యేసు ప్రభు మీద. కానీ అపోజ్ చేయడం, యేసు ప్రభుని కించిపరుస్తూ మాట్లాడడం, యేసు ప్రభు కంటే ఈ దేవుళ్ళు గొప్ప అనేటట్టుగా మాట్లాడడం, ఇలా మేము వాదించడం, తను యేసు ప్రభుని తీసుకుని వచ్చి మాట్లాడడం, ఇలా కంటిన్యూస్ ఒక డిబేట్ వాతావరణం, ఒక వాదన వాతావరణం. కోపంగా కాదు, ప్రేమగానే తను యేసు ప్రభు గురించి చెప్పడం, మేము ఇటువైపు నుంచి చెప్పడం, ఇది జరుగుతూ ఉండేది. చాలామంది అంటారు అప్పటికే అంత పెద్ద అవగాహన ఉందా అనేటట్టుగా అంటారు. లేదు, మాకు తెలిసిన అవగాహనలో మాట్లాడుకునేవాళ్ళం. అలా ఆ వయసు నుంచే ప్రతి సందర్భంలో వాదనలో నేను గెలిచేవాడిని. వాస్తవానికి తను చెప్పిన ప్రతి మాట నాకు గుండెల్లో తగిలేది. అరే నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఏదో వాదిస్తున్నాను తప్ప తను మాట్లాడుతున్నది నిజం. ఆ నిజాన్ని ప్రతి సందర్భంలో నా గుండెకి తగిలేది. కానీ బయటికేమో గట్టిగా మాట్లాడి అది చేసి మొత్తానికి వాదనలు గెలిచేవాడిని. కానీ తను మాట్లాడుతున్న ప్రతి మాటలో నిజం ఉండేది, ఆ మాటలో బలం ఉండేది, ఆ మాటలో జీవం ఉండేది. అది నాకు నేరుగా తగిలేది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, పక్కకు వచ్చిన తర్వాత ఆ మాటలను రీకాల్ చేస్తున్నప్పుడు అరే నిజమే కదా తను చెప్పింది, నేను చేస్తున్న తప్పే కదా అనేటట్టుగా ప్రతి సందర్భంలో ఒప్పించబడేవాడిని. కానీ నా అహంతో నేను ఎందుకు నమ్మాలి అనేటట్టుగా దాన్ని అణిచిపెట్టేవాడిని. అలా 4వ తరగతిలో తను 4వ తరగతి, నేను 5వ తరగతి. అలా ఆ వయసులో ప్రారంభమైన ఆ యేసు ప్రభువుని గురించినటువంటి ఆ వాదన, తన దృష్టిలో అది సువార్త, నా దృష్టిలో అది నేను నమ్ముకుంటున్న వాళ్ళందరినీ సాతానుని పిలవడమో, లేకపోతే విగ్రహాలను పిలవడమో, బొమ్మలను పిలవడమో, మనుషుల చేతి పనులను పిలవడం, అది దేవుళ్ళు కాదని చెప్పడమో, ఇలా నాకు అది కొట్టినట్టుగా ఉండేది. వీటిని నిరూపించడానికి నేను ఇలా సాగినటువంటి ఈ ప్రయాణం అన్నది తను ఇంజనీరింగ్ 3వ సంవత్సరం 2nd సెమిస్టర్ ఉండేంత వరకు సాగింది. అంటే 2010 నవంబర్ 26వ తారీఖు వరకు జరిగింది ఇది. ఎప్పుడు 4వ తరగతిలో ప్రారంభమైంది. 2010 నవంబర్ 26 వరకు, అంటే తను ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది, 2nd సెమిస్టర్ వరకు జరిగింది ఇది. అంటే అప్పటికే నేను తన కోసం చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. తర్వాత ఇదంతా పెద్ద డిస్కషన్, ఇదంతా ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఇదంతా. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, సరే యేసు ప్రభు అనే దేవుడైతే, నేను యేసు ప్రభుకి అవసరమైతే ఆయన నన్ను మార్చుకుంటాడు, నువ్వెందుకు నన్ను బలవంత పెట్టడం అనేటట్టుగా అన్నాను. అంటే మా చెల్లంది, ఒరే ఆయన దేవుడు, ఆయనకు అవసరమైతే నిన్ను మార్చుకుంటాడు అని ఒకవేళ నువ్వు ఫిక్స్ అయ్యావనుకో, ఒకవేళ ఈ మధ్యలో చనిపోయావనుకో, నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నష్టపోయే దేవుడా నువ్వా? నీకు ఆయన అవసరం కాబట్టి నీవు ఆయన రక్షకుడిగా అంగీకరించాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. ఇలా తను చెప్పిన ప్రతి మాట. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఆయన ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ సినిమాలు వద్దని, సీరియల్ వద్దని, ఫ్రెండ్స్తో తిరగొద్దని, ఆ బూతులు మాట్లాడకూడదని, ఈ ఏవైతే పాపాలని పేరు పెడతామో ఇవన్నీ వద్దనుకుంటే, మరి ఇప్పటి నుంచే మనం ఏదో బైరాగుల్లాగా, సన్యాసుల్లాగా జీవితం అంత చప్పగా ఉంటుందా? ఎప్పుడో ముసలోళ్ళు అయిన తర్వాత అప్పుడు కదా దేవుని నమ్ముకోవాలి అనేటట్టుగా ఒక మాట అన్నాను నేను.
అప్పుడు తను ప్రసంగిలో ఉన్నటువంటి ఒక మాటను కోట్ చేసి, యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెస్తాడని జ్ఞాపకం పెట్టుకో అనే మాట తను చెప్పింది. చెప్పగానే ఆ మాట కొన్ని సంవత్సరాలు పరిపాలించింది నన్ను. సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటాను. అప్పుడు నేను హైదరాబాద్లో పనిచేసేవాడిని. ఇక్కడే మియాపూర్ బాచుపల్లి ఉంది కదా, అక్కడ డాక్టర్ రెడ్డిస్లో పనిచేసేవాడిని. ప్రతి శనివారం ఆదివారం మాకు హాఫ్ వస్తే ఈ కూకట్పల్లి ఆ ప్రాంతానికి సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళం. అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే రావడం, సినిమా థియేటర్లో కూర్చోవడం. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే అందరు కేకలు వేస్తున్నా సరే, అందరు వీలు చేస్తున్నా సరే నాకు అది లోపల ఉండేది. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఏ పని చేస్తున్నా సరే అది పరిపాలించదు నన్ను. దేవుడు నన్ను తీర్పులో తీసుకొస్తాడు, దేవుడు నన్ను తీర్పులో తీసుకొస్తాడు. ఏం చెప్పాలి దీనికి? బయటికి నేను నమ్మింది లేదు యేసుప్రభుని, కానీ ప్రతి మాట ఇక్కడ తగిలేదు లోపల. బయటికేమో నేను యేసుప్రభుని నమ్మలే, మా చెల్లెలు నమ్మింది. కానీ నిజానికి ఏంటంటే ప్రతి మాట నన్ను పరిపాలిస్తుంది. ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఏదైనా ఒక తప్పుడు పని చేస్తూ ఉంటే దాన్ని 100% చేయలేకపోయేవాడిని. భయం ఆవరించేది. ఇది బయట వాళ్ళకి తెలియదు, మా చెల్లికి కూడా తెలియదు. ఇలా 2010 నవంబర్ 26వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నా చెల్లి నా ఒడిలో పడుకొని ప్రాణం విడిచింది. ఎప్పుడైతే తను ప్రాణం విడిచిందో ఆ ప్రాణం విడిచిన రాత్రి నాకు మారు మనసు వచ్చింది. నా చెల్లి ప్రకటించినటువంటి యేసుప్రభు నిజం. ఈయన మరణాన్ని గెలిచిన దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, నరకం నుంచి మానవుని తప్పించే దేవుడు, ఈయన నిజమైన దేవుడు అనేటువంటి నిర్ధారణ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో తను మరణించిన రోజు రాత్రి వచ్చింది నాకు. సాయంకాలం 6 గంటలకు మరణించింది. మరుసటి రోజు 11 గంటలకు, ఉదయం 11 గంటల ప్రాంతానికి తనని ఖననం చేసాం, అంటే తనని సమాధి కార్యక్రమం చేశాం కదా. ఆ తర్వాత 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేశాం పాస్టర్కి. పాస్టర్ గారు నాకు బాప్తిసం కావాలి అని. ఆయన అనుకున్నాడు పిచ్చేమో పట్టింది మనకంటకి, ఎందుకంటే చెల్లి చనిపోయింది కదా అనేటట్టుగా అనుకున్నాడు ఆయన. కాదు, నిజంగా పని చేసింది ఆ రోజు రాత్రి నా తల. అంతవరకు నేను అనుకున్నటువంటి ఊహలు కానీ, నా ఆలోచనలు కానీ, నా గురి గమ్యం ఇవన్నీ కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాయి ఆ రోజు రాత్రి ఆలోచించి. పక్కనే నా చెల్లి శవాన్ని ఒక మంచం మీద పెట్టి, ఈ మంచం మీద నేను మా నాన్న పడుకుంటే వర్షం పడుతూ ఉంటే, మరుసటి రోజు ఉదయాన్నే మిగతా అందరూ వచ్చారు. అందరూ వచ్చి అలా చూసి వెళ్ళారు సాయంకాలం. మరుసటి రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు కదా. ఆ గుడిసెలో 2 మంచాలు, ఒక మంచం మీద నేను మా నాన్న పడుకొని, ఒక మంచం మీద మా చెల్లి శవం. వర్షం పడుతుంది నైట్ అంతా. అలా పడుకొని ఆలోచిస్తా కాసేపు నిద్రపోవడం, కాసేపు మెలకవరాడు. ఎందుకంటే పక్కనే చెల్లి శవం, నిద్ర ఎలా పోగలం? ఆ రాత్రి అంతా తను చెప్పినటువంటి మాటలు, ఈ మొత్తం జర్నీ, నేను చేసిన పనులు, యేసుప్రభుని గురించి. ఇకపోతే మా చెల్లి మరణించేటువంటి ఒక 3 నెలల ముందు నుంచి నేను చర్చికి వెళ్ళడం, కంటిన్యూస్గా చర్చికి వెళ్ళడం, వాక్యాన్ని స్పష్టంగా వినడం జరిగింది. ఎందుకంటే తనని చర్చికి తీసుకెళ్ళేవాడిని, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. మా నాన్న తనని ఎత్తుకుంటే నేను ఆ బ్యాగులు, వాటర్ బాటిల్ మోసుకుంటూ నేను వెనకాల వెళ్ళేవాడిని, ఎందుకంటే తనకి బాగా కావాలనే ఉద్దేశంతో. అలా వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ వాక్యాలు వినడం, యేసుప్రభుని గురించి వినడం, నేను యేసుప్రభుని అంగీకరించడానికి సొంత రక్షకుడుగా నా చెల్లి కారణం. తను సువార్త చెప్పడం, తను పర్సనల్గా ప్రతి సందర్భంలో నన్ను గైడ్ చేయడం, ప్రతి సందర్భంలో నా మూర్ఖత్వాన్ని వాక్యం ద్వారా కరెక్ట్ చేయడం. ఇది ఒక్కరోజు కాదు, కొన్ని సంవత్సరాల ప్రయాణం ఇది. ఇలా నా చెల్లి ద్వారా నేను ప్రభువైన యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడుగా తను చనిపోయినటువంటి రోజు రాత్రి అంగీకరించాను. ఇది జరిగింది. ఇకపోతే ఇంత బైబిల్ నాలెడ్జ్ నాకు ఎలా వచ్చింది అని అంటే, దానికి కూడా ఒక విధంగా కారణం నా చెల్లె. ఎందుకంటే మా చెల్లి ఏ సిచ్యువేషన్లో అయినా సరే బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని కోట్ చేస్తుంది. ఉదాహరణకి నా చెల్లి ఆరోగ్యం లేకుండా బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ గోర్లన్నీ వదులైపోయాయి. అంటే కండంతా కరిగిపోయి ఎముకకి చర్మం ఇలా అతుక్కుపోయింది. అంటే ఎముకల బొమ్మలాగా తయారైపోయింది చనిపోయే చివరి రోజుల్లో. అప్పుడు ఈ గోర్లన్నీ వదులైపోయి ఊడిపోతూ, కొన్ని గోర్లు ఊడిపోతూ, కొన్ని సగం బయటకు వస్తూ, ఇలా కలుపుకోలేని పరిస్థితి, భోజనం కలుపుకోలేని పరిస్థితిలో. అంటే తనకు అలాంటి దారుణమైన కండిషన్లో ఉన్నప్పుడు నేను తినిపించేవాడిని, తన కోసం ప్రేయర్ చేసేవాడిని. భోజనాన్ని ప్రేయర్ చేసి నేను తినిపించాను, ఎందుకంటే అది నా విశ్వాసం, తన విశ్వాసం. తన కోసం పెట్టేవాడిని. ఆ సమయంలో ఏం చేశానంటే, ఒకరోజు సాయంకాలం పూట హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి కిందికి ఏదో తీసుకొద్దామని అక్కడి నుంచి పైకి వచ్చేటప్పటికి తను ఎక్కడుందంటే, తన బెడ్ మీద నుంచి దిగి
4 బెడ్ల అవతల ఒక ముసలావిడేదో ఆరోగ్యం బాగాలేకుంటే అదే వార్డులో తన దగ్గరికి వెళ్ళాలంటే ఈవిడ కంటే బాగలేనటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి తనకేం చెప్తుందంటే యేసు ప్రభుని అంగీకరించు, నీ పాపాలు క్షమించబడతాయి, దేవుడు నీకు మరలా నూతన స్థితిని ఇస్తాడు, నీకు ఆరోగ్యం బాగా చేస్తాడు, నీ పాపాలు క్షమించబడతాయి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్తూ ఉంది. నేను వచ్చి చూడగానే నాకు పరమ చిరాకు వచ్చింది. రాగానే అక్కడ వెళ్ళి కోపంగా చూశాను. ఇక్కడ ఎందుకున్నావు అనేటట్టుగా, 1 నిమిషం ఉండరా అనేటట్టుగా తను దీనంగా అడిగితే నువ్వు తొందర రా, పక్కకు రా ఇక్కడికి అనేట్టుగా చూపుతోనే, అంటే వస్తావు లేదా ఈడుస్తాను ఇక్కడి నుంచి ఆ టైప్లో. ఎందుకంటే నీ పరిస్థితి ఇలా ఉంది, నువ్వే బ్రతుకుతావో చనిపోతావో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు మరలా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు నిన్ను కాపాడతాడని, నీ పాపాలు క్షమిస్తాడని, ఆయన దేవుడని అక్కడ ప్రకటించడం ఏంటి? ముందు నీకు బాగైతే అటు తర్వాత చెప్తే నేను వింటాను. నీ పరిస్థితి రోజు రోజుకి ఇంత అధ్వానంగా తయారవుతూ ఉంటే, ఇన్ని నెలలుగా ఇన్ని సపర్యలు చేస్తూ ఉంటే మరలా అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు? యేసు ప్రభు నిన్ను కాపాడుతాడని, రక్షిస్తాడని, ఆయన నిజమైన దేవుడు నాకు ప్రకటిస్తాను అనేటట్టుగా ఇదంతా కంటితోనే నువ్వు వస్తావా లేదా అనేటట్టుగా. ఎందుకంటే ఇది నిజంగా కోపం కాదు, ఎవరి మీద కోపం చూపించాలో తెలియని పరిస్థితి. తన పరిస్థితి అధ్వానంగా తయారైపోతుంది. తను ప్రార్థన చేసే యేసు ప్రభు ఎందుకు పట్టించుకోవట్లో తెలియట్లే, ప్రార్థన ఏమైపోతుందో తెలియటంలే. ఇలా ఏంటంటే రమ్మని పిలిచినప్పుడు మొత్తాన్ని తను వచ్చి కూర్చున్న తర్వాత తన కోసం ప్రార్థన చేసింది అక్కడే. ఇదంతా నా ఎదురుగా జరుగుతుంది. ప్రార్థన చేసింది, వచ్చి బెడ్ మీద కూర్చొని నేను అన్నాను, నువ్వే బ్రతుకుతావో చస్తావో తెలియని పరిస్థితి. కోపంగా లోపల బాధ, బ్రతుకుతావో చస్తావో తెలియని పరిస్థితి, నీకే దిక్కు లేదు, ఇక వెళ్ళి అందరికీ చెప్పడం ఏంటనేటట్టుగా నేను గదివినప్పుడు గట్టిగా అనిసినప్పుడు తను ఒక మాట ఉంది, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, భూమి ఆకాశం సృజించిన యెహోవా నుండే అనేటువంటి మాటని ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆ వచనాన్ని నాకు చెప్పింది. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశం కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నుండే కదా అనేటట్టుగా తన ఆ మాట కోట్ చేసినప్పుడు అది ఏంటన్నది నాకు అర్థం కాలేదు. కానీ తనలో ఉన్నటువంటి ఆ నిశ్చయత, ఆ విశ్వాసం, ఆ నిబ్బరం, ఆ ధైర్యం, అంటే కొండల తట్టు కన్నులు ఎత్తినప్పుడు కొండల మీద ఏముంటుంది, అక్కడి నుంచి సహాయం ఎలా వస్తుంది? భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది అని దావీదు రాసినటువంటి, కీర్తనకారుడు రాసినటువంటి ఆ మాటను కోట్ చేసినప్పుడు తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అన్నది అర్థమైంది. ఇలా ప్రతి సందర్భంలో, ఇదొక ఉదాహరణ మాత్రమే, ఏ సందర్భాన్ని తీసుకో, దేన్నైనా తీసుకో, ప్రతి సందర్భంలో బైబిల్లో వచ్చిన కోట్ చేయడం, బైబిల్ని అంతగా జీర్ణం చేసుకుంది తన జీవితంలో. తనకు ఇక మా మేనమామ ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన కూడా కారణం మా చెల్లి యేసుప్రభువుని నమ్ముకోవడానికి, యేసుప్రభువుని అంగీకరించడానికి. మా మామ తను కలిసినప్పుడు మా మామని నేను ఏమైనా అడగాలంటే, మామ నాకు షర్ట్ కావాలి, నా ప్యాంట్ కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ టైప్ అడిగేవాడు. ఎందుకంటే మా మేనమామ ఆయన చిన్నప్పటి నుంచి నన్ను కానీ మా చెల్లిగా పెంచి పెద్ద చేసింది ఆయనే, విద్యాబుద్ధులను నేర్పించింది ఆయనే. ఇలా అడిగేవాడిని, ఏది మెటీరియలిస్టిక్గా అడిగేవాడిని. కానీ మా చెల్లి ఏంటంటే మా మామని కలిసిన ప్రతిసారి, మామ బైబిల్లో పలానా వచనానికి అర్థం ఏంటి, బైబిల్ ఎందుకు దానికి ఎడ్జ్ ఎరుపు రంగులో ఉంటుంది అంటే, అది ఎటు తిరిగినా సరే మొత్తానికి బైబిల్ మీదనే ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానం చెప్పినప్పుడు సంతోషపడిపోవడం, నా సమాధానం దొరికింది అని. అలా బైబిల్ అంతగా రెస్పెక్ట్ ఇవ్వడం, బైబిల్ వచనాన్ని ప్రతి సందర్భంలో కోట్ చేయడం. మా చెల్లి మరణించిన తర్వాత ఆ లెగసీని నేను కంటిన్యూ చేశాను. అంటే ప్రతి దానికి బైబిలే బేస్ ఉండాలి, నేను ప్రశ్న అడిగినా సమాధానం చెప్పినా అన్నది ఒకటి నా మనసులో పడింది. ఎందుకంటే తనని 4వ తరగతి నుంచి చూశాను నేను. కాబట్టి మనుషులు చెప్పేది కాకుండా బైబిల్ నుంచి నా ఫెయిత్ని నేను కొనసాగించడం, అవలంబించడం వల్ల జరిగింది మా చెల్లి కారణంతోనే. తర్వాత నేను మా చెల్లి మరణించిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాను. అంతవరకు మా మామ ఏం చెప్పేవాడు అంటే, ఒరే యేసు ప్రభువుని నమ్ముకోరా, ఆయన్ని పాపాలు క్షమిస్తాడని బ్రతిమలాడేవాడు నన్ను. అంటే యేసు ప్రభువుని నమ్ముకోరా, నేను ఎంతకాలం ఉంటాను నీకు చూసుకోవడానికి, యేసు ప్రభువుని నమ్ముకోరా, ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నీకు అన్నీ ఆయన చూసుకుంటా అంటే ఆయన తెలిసిన స్వార్థ ఆయన చెప్పేవాడు, యేసు ప్రభు గురించి చెప్పేవాడు. కానీ నేను నవ్వి ఊరుకుండేవాడిని, నా దూరంలో వెళ్ళిపోయేవాడిని. అయితే కొద్ది కాలానికి నా చెల్లి మరణించిన తర్వాత నేను యేసు ప్రభువుని అంగీకరించి, ఇదంతా మా మాకు తెలియదు, చర్చికి వెళ్తున్నాను తెలుసు, కానీ నిజంగా వీడు యేసు ప్రభువుని పూర్తిగా అంగీకరించాడు అనే విషయం తెలియదు ఆయనకి. అలా కొద్ది కాలానికి బ్యాప్టిజం తీసుకున్నా. ఆ బ్యాప్టిజం తీసుకున్నటువంటి చర్చ్ పెంతెకోస్తు చర్చ్. అది మా మామ ఒక డినామినేషన్ భక్త సింగ్ ఫెలోషిప్కి సంబంధించి, హెబ్రోన్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వ్యక్తి. నేను కానీ మా చెల్లి కానీ చిన్నప్పటి నుంచి ఈ
VBSకి బైబిల్కి అంటే ఈ చర్చ్కి వెళ్ళినటువంటిది అంతా కూడా హెబ్రోన్లో జరిగింది కంప్లీట్గా అంతా. తెలుసు నాకు. అయితే నాకు ఈ డినామినేషన్ గురించి ఐడియా లేదు. వెళ్ళి వచ్చేవాడిని కానీ డినామినేషన్ గురించి నాకు తెలియదు, పట్టించుకోవాల్సిన అవసరం రాలే ఎప్పటివరకు నాకు. అయితే యేసుప్రభువు సొంత రక్షకుడు అంగీకరించి నేను బాప్టిజం తీసుకోగానే మా అమ్మకి ఫోన్ చేశాను ఆ రోజు రాత్రి, మామ నేను బాప్టిజం తీసుకున్నాను యేసుప్రభువులో అని. నేను యేసుప్రభువుని అంగీకరించాను అనగానే ఎగిరిగంతేసేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదట మా మామ ఉంటాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని చర్చికి తీసుకుని వెళ్ళినటువంటి అనుభవం. అయితే మా చెల్లి అంగీకరించింది కానీ నేను అంగీకరించలే. వెళ్ళి వచ్చేవాడిని, అబ్బాయి ఏంటిది మా మామ ఇంటికి వచ్చాను కాబట్టి వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళేవాడిని. అందుకని ఆయన సంతోషపడతాను ఫోన్ చేస్తే మా మామ సీరియస్ అయ్యాడు. ఎక్కడ తీసుకున్నావు బ్యాప్టిజం అన్నాడు. పలానా చర్చిలో మామ అంటే, అసలు అక్కడ ఎందుకు తీసుకున్నావు, అది రక్షణ సంఘం కాదు అది అని అన్నాడు. రక్షణ సంఘం ఏంటి అని అంటే, అది అసలు ఎత్తబడదు, అది రక్షణ సంఘం కాదు. నువ్వు బాప్టిజం తీసుకుంటా అంటే నేను హెబ్రోన్లో పెద్ద పాసను పిలిపించి ఇప్పించుండేవాడిని కదా, రక్షణ సంఘం ఇది కదా, అది ఎత్తబడదు అనేటట్టుగా ఆయన సీరియస్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్ టైం నా మనసులో పడింది, అదేంటి ఇది చర్చే అది చర్చే, మరి ఇది రక్షణ సంఘం కాదంటే అసలు సంఘం అంటే ఏంటి, రక్షణ సంఘం ఏంటి, ఎత్తబడ్డం ఏంటి, ఇది భక్సింగ్ గారికి వచ్చిన దర్శనం, ఇది దర్శనం ఏంటి, భక్సింగ్ గారు ఎవరు అంటే సీరియస్గా ఈ ప్రశ్న నా మనసులో పడ్డాయి. ఎందుకంటే నేను బ్యాప్టిజం తీసుకున్నాను కానీ ఎగిరిగంతేయాల్సినటువంటి వ్యక్తి ఈ ప్రశ్నలు వేయడం ఏంటి అసలు అంటే, నా బ్యాప్టిజానికి ఇంపార్టెన్స్ కాకుండా వీటన్నిటికీ ఇచ్చా అంటే ఏంటివి. కొంచెం వాదోపవాదం జరిగింది. ఆయన ఏదో అపోస్తుల కార్యం తీశాడు, ఇది అది ఏంటంటో చెప్పాడు, ఇది ఉండదు అక్కడ అది ఉండదు అక్కడ, నాకేం అర్థం కాలే. మరుసటి రోజు నుంచి ఆ రోజు రాత్రి ఫోన్ చేశాను. ఆ రాత్రి అంతా ఆలోచించాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలేజీకి వెళ్ళకుండా దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళాను. పెద్ద చర్చ్ అది. ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు నేను బ్యాప్టిజం తీసుకున్నాను చర్చిలో విధంగా. అయితే మా మామకి చెప్తే మా మామ ఇలా అన్నాడు, రక్షణ సంఘం కాదు ఇది, ఎత్తబడే సంఘం కాదు ఇది అన్నాడు. ఇంతకు సంఘం అంటే ఏంటి, రక్షణ సంఘం అంటే ఏంటి, ఎత్తబడడం అంటే ఏంటి, అంతవరకు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను పాపిని, యేసుప్రభు నా పాపాలు క్షమిస్తాడు, నేను మరణించిన తర్వాత నిత్యనాశనం నుంచి నరకం నుంచి నన్ను తప్పించే దేవుడు ఈయనే, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈయనే, అంత మాత్రమే తెలుసు, అంత మించి నాకేం తెలియదు. యేసుప్రభు నిజమైన దేవుడు అంటే నా లాజిక్ తోటి, నా రీజన్ తోటి, మా చెల్లి చెప్పిన ప్రతి మాటను బట్టి, నన్ను ఆయన మాటలు ఎలా ప్రభావితం చేశాయి, ఇదంతాని బట్టి తీసుకున్నాను. కానీ ఈ ఫండమెంటల్స్ తెలియదు ఈ చర్చి గురించి. అప్పుడు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ మైండ్లో ఉంది. నెక్స్ట్ ఇంకో చర్చికి వెళ్ళాను, ఇంకో పెద్ద చర్చికి వెళ్ళాను, అది వేరే డినామినేషన్. అంటే అప్పుడు డిఫరెన్సెస్ అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళగానే ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సేమ్ క్వశ్చన్లు. డిఫరెన్స్ అర్థమైంది. అరే నేను వెళ్తున్న చర్చి చెప్పేది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. ఓకే, ఏదో ఉంది, చర్చిలని ఒకటి కాదనమాట, ఏదో ఉంది. ఇంకో చర్చికి వెళ్ళాను, అక్కడ ఎక్స్ప్లెనేషన్కి వీటికి తేడా ఉంది. ఓకే, వెతకాల్సింది ఏదో ఉంది. ఇంకా ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కలియబెట్టడం, వాళ్ళు ఏం చెబుతున్నారు వినడం, అలా ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు చర్చిని కేటగరైజ్ చేసుకోవడం, ఎవరు ఏ పాయింట్ ఒకే వచనాన్ని తీస్తున్నారు, దాని నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఈయన ఒకలాగిస్తే ఈయన ఒకలాగిస్తున్నాడు. అర్థమైంది విషయం. అంటే ఊరికే బైబిల్ చదవడం కాదు, ఊరికే చర్చికి వెళ్ళడం కాదు, చాలా డిఫరెన్సెస్ ఉంది ఇక్కడ అని ఓన్గా చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు పుస్తకాలు రెఫర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఫార్మసీ బ్లాక్, నాది ఇంజనీరింగ్ బ్లాక్ ఒకటి, అంటే ఇంజనీరింగ్ క్యాంపస్ పెద్దది. అక్కడ ఇంజనీరింగ్ బ్లాక్లో 4th ఇయర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏదో అయితే, ఆ వ్యక్తిని అందరూ మహమ్మద్ అని పిలుస్తారు. ఎందుకంటే ఖురాన్ గురించి ఆ వ్యక్తి అంత అనర్గళంగా మాట్లాడతాడు. ఇస్లాం మతం గొప్పదని ఆ వ్యక్తి ప్రకటిస్తాడు. ఇది ఇంజనీరింగ్ బ్లాక్లో. అయితే ఫార్మసీ బ్లాక్లో నేను ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యాను ఫార్మసీలో. ఇక్కడ నన్ను జీసస్ అనే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. నా పేరు మణికంఠ. కానీ యేసుప్రభు నేను అంతగా ప్రకటించాను, బైబిల్ అంతగా ప్రకటించేవాడిని, అంతగా డిబేట్ చేసేవాడిని. నన్ను చూడగానే జీసస్ అని పిలిచేవాళ్ళు, బైబిల్ కన్నా క్రిస్టియానిటీ అన్నా నేను గుర్తొచ్చేవాడిని. అలా ఇక్కడ నేను ఇంప్రెషన్ క్రియేట్ చేశాను. ఏది 1-2 నెలల్లోకే. ఇక్కడ ఏమైందంటే, అంటే ముగిస్తాను కొంచెం. ఇక్కడ ఏమైందంటే, ఆ మహమ్మద్ అనే వ్యక్తి, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫార్మసీ ఫ్రెండ్స్, వాళ్ళ రూమ్లో ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆ అబ్బాయి వచ్చి ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఇక్కడ 4 క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళతో డిబేట్ చేసేవాడు. మీ బైబిల్ తప్ప, అది తప్ప, ఇది తప్ప అని మాట్లాడాడు. నేనేంటి కాలేజీలో యేసుప్రభు గురించి ప్రకటిస్తాను కదా. ఒకరోజు నేను
ఆ అబ్బాయి వచ్చి వీళ్ళని బాగా కలిగి పెట్టాడు, బైబిల్ అదిలా ఉంది ఇలా ఉంది అని కలిగి పెట్టి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ నెక్స్ట్ మినిట్ నేను అక్కడికి వెళ్ళగానే వీళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్ కోపంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నామినల్ క్రిస్టియన్స్, అంటే పెద్ద సీరియస్గా తీసుకుని బైబిల్, కానీ తీసుకోకపోయినా ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, మా బైబిల్ అన్నాడు, మా యేసు ప్రభు అన్నాడు, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దాంతో వీళ్ళు కోపంగా ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళగానే యేసు ప్రభు గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, అందులో ఒక అబ్బాయి అన్నాడు, మాకు చెప్పడం కదా యేసు ప్రభు గొప్పతనం గురించి, మహమ్మద్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయితో మాట్లాడు నువ్వు అన్నాను. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నేనేమన్నానంటే ఎవరు అబ్బాయి పిలిపించి మాట్లాడతా అన్నట్టుగా అన్నాను. నెక్స్ట్ డే పిలిపించారు. నెక్స్ట్ డే నేను వెళ్ళాను, ఇద్దరం మీట్ అయ్యాం. వాళ్ళిద్దరు మమ్మల్ని ఇద్దరు తగిలించి వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే ఇద్దరికి తగిలించేసాం, ఇక మాకు అయిపోయింది, వాడు గెలిచినా వీడి గెలిచినా మాకు సంబంధం లేదు, వీళ్ళిద్దరితో ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు క్రికెట్ ఆడుకున్నారు. కింద డిఫెండ్ ఆడుతున్నాం, పైన ఇద్దరు నిలబడ్డాం. ఆ అబ్బాయి ప్రశ్నలు అడుగుతున్నాడు బైబిల్కి సంబంధించి. అప్పటికే నేను ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా బైబిల్ని రెఫర్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికే ఒక ఐడియా వచ్చేసింది నాకు, 3 నెలల ప్రయాణం అది. అంతకంటే ముందు నేను వచ్చింది ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చాను కాబట్టి యేసుప్రభులోకి, ఏదో ఎవరో చెప్తే వచ్చానన్నట్టు కాకుండా ప్రతి 4వ తరగతి నుంచి ఈ డిబేట్ వాతావరణం అనేది నాకు అలవాటైంది. మా చెల్లితోటి తను ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడటం, ఈ డిబేట్ ఈ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయిందే తనతోటి. ఒకవేళ మా చెల్లి ఇప్పుడు బ్రతుకుంటే కనుక నేను ఎందుకు పనికిరాను తనతో, తన పక్కన కూర్చుంటే. తను చనిపోయింది కాబట్టి నేను ఒకరిని వెలుగులోకి వచ్చాను, కానీ నిజంగా తను బ్రతికుంటే నేను పనికిరాను తన పక్కన. అంటే నాకంటే తెలివైంది, చాలా తెలివైంది. ఒక విషయాన్ని ఎంత లాజిక్గా థింక్ చేస్తుందంటే, అంటే ఎంత తెలివైందంటే, తను వెళ్ళిపోయింది కాబట్టి సీన్లో నుంచి నేను ఒకరిని వచ్చాను, కానీ సీన్లోకి తను ఉంటే కనుక నేను ఇంత వచ్చినాను కదా. తనతో డిబేట్ చేసి అది అబ్బింది నాకు ఎందుకో. అంటే ఇది కూడా తనదే, తన లెగసీనే. అలా నాకు 4వ తరగతి నుంచి, తన 4వ తరగతి నుంచి నేను నా 5వ తరగతి నుంచి ఈ వాతావరణం ఉంది కాబట్టి, ఒక ప్రశ్న వేసినప్పుడు దాన్ని ఆలోచించడం, తిరిగి ఇంకో ప్రశ్న సంధించడం, మరలా ఈ వాతావరణం ఉంది కాబట్టి ఈ అబ్బాయి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకి టపీ సమాధానం చెప్తుంటే దిక్కు తెలియని అబ్బాయి ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ బ్లాక్లో, నేను ఫస్ట్ ఇయర్ 3rd మంత్ ఉన్నాను. దిక్కు తెలియలే. అంటే ఫస్ట్ టైం అబ్బాయి చెతికిల పడ్డాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు అబ్బాయికి. 2 రోజులు ఏకదాటిగా డిబేట్ నడిచింది. అంటే సాయంకాలం జరిగింది. 3వ రోజు అబ్బాయి అన్నాడంటే, నీవు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు, నేను అడిగే ప్రధాని నేను సమాధానం చెప్తున్నాను కదా, మా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారిని నేను తీసుకొని వస్తా, ఆయన వచ్చినప్పుడు నువ్వు వస్తావా, ఆయనతో మాట్లాడతావా అని అన్నాడు. వీడే ఎలా ఉన్నాడు, ఇలా గురువు అంటే ఉంటుంది, అంటే డోంట్ కేర్ అనమాట, ఎవడొస్తే ఏంటి అనేటువంటి ఆ ధైర్యం. సరే అన్నాను. ఒక ఆదివారం రికార్డ్ రాసుకుంటున్నా, అంటే సబ్మిట్ చేయాలి, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, రికార్డ్ రాస్తూ ఉన్నా. ఫోన్ చేశాడు, ఈ విధంగా మా గురువు గారు వచ్చారని. సరే నేను నాతో పాటు ఒక 3 క్రిస్టియన్స్, అంటే వాళ్ళు మా వాడు ఎరగదీస్తాడని బిల్డప్ వీళ్ళది మొత్తానికి. అంటే అది కూడా ఒక విధంగా వాస్తవమే, అంటే నా సైకిల్లో ఎవరు లేరు. ఇక అలా వెళ్ళాను. పెద్ద ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయి, చాలా పెద్ద ఆయన వచ్చి కూర్చో అన్నాడు. వెళ్ళగానే సాధారణంగా ఆహ్వానించాడు. ఆ తమ్ముడు అన్నాడు, టీ తెప్పించాడు, ఖర్జూరం పెట్టి, అంటే ఈ ముస్లిం సంప్రదాయం ప్రకారం మొత్తం ఆహ్వానించాడు. ఫ్రెండ్లీ వాతావరణం, కూర్చో చెప్పాడు. మా సోదరుడు చెప్పాడు, చాలా మంచి నాలెడ్జ్ ఉందంటే మీకంటే, చాలా పొగిడాడు. అంటే మంచి బిస్కెట్లు వేసాడు, మునగ చెట్టుకి చేశాడు. అంటే మొత్తానికి ముగ్గులో దింపాడు. అంటే ఏం పర్లేదు, మనం భయం బాగొట్టేసి కూర్చోబెట్టాడు. ఓకే తిన్నావు తాగామంత అయిపోయింది, కూర్చున్నావు. సరే కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ క్రైస్తవం గురించి, అయితే మనం సత్యాన్ని అంగీకరించాలి అన్నట్టుగా. ఓ ఎస్ దాన్ని ఉంది అన్నట్టుగా, నేను ఇంకేముంది మనకి అనేటట్టుగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఆ వ్యక్తి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాడు. ఏదో ప్రశ్న అడిగాడు, దానికి వెంటనే పలానా సువార్తలో పలానా అధ్యాయంలో ఇలా ఉంది కదా అన్న. ఏంటి అన్నాడు. పలానా వచ్చిన అన్న. ఒక్క నిమిషం ఆ వచ్చిన రెఫర్ చేస్తాను అన్నాడు. ఓకే అన్న. అలా బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్లోంచి ఇలా బైబిల్ తీస్తూ, ఇంతకీ ఏ బైబిల్లో ఉంది అది అన్నాడు. ఏ బైబిల్ ఏంటి అన్నా. అంతకుముందు నేనంటే డినామినేషన్ల మీద ఫోకస్ చేస్తున్నాం. ఈయనేమన్నాడు, ఇంతకీ ఏ బైబిల్లో ఉంది అది అన్నాడు. అనగానే ఏ బైబిల్ ఏంటి అన్న. అంతకుముందు నాకు తెలిసింది ఇదే, ఇంకేం తెలీదు. ఏ బైబిల్ అన్నా. ఈ బైబిలే కదా అన్న. అలా కాదు, ఏ బైబిల్ అన్నాడు. ఏ బైబిల్ ఏంటి అన్న. అంటే ఆ అబ్బాయి వైపు చూసి నవ్వి, అంటే వెటకారంగా నవ్వి, అంటే సహోదరుడికి బైబిల్ రకాల గురించి తెలిసినట్లేదు, పర్లేదు నేనే చెప్తా తమ్ముడు, ఇదిగో ఇది ఆర్సిఎం బైబిల్ అంటారు దీన్ని అని పక్కన పెట్టి, ఇంకో దాన్ని తీసి ఇది చరిస్మాటిక్ బైబిల్ అంటారు, ఇది పలానా బైబిల్ అంటారు, ఒక 4-5 బైబిల్ పక్కన పెట్టాడు.
పెట్టి ఇప్పుడు చెప్పు దీంట్లో ఏ బైబిల్ ఓపెన్ చేయాలి నేను ఆ రెఫరెన్స్ అన్నాడు. ఫస్ట్ టైం అంటే పడింది నాకు దెబ్బ. అంటే బైబిల్ రకాలు కూడా తెలియదా నాకు అనేటువంటి ఒక పడింది లోపల. ఏం చేయాలో అర్థం కావట్లే అని ఈ బైబిలా అన్నట్టుగా ఆ బైబిల్ దీన్ని ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు, సరే దాంట్లో చదువుతలే అని అంటే ఏదో జాలిపడినట్టుగా దాన్ని తీసి ఓపెన్ చేశాడు. దీన్ని చదివి పక్కన పెట్టి ఉంది ఇలాగే, అయితే వీటిలో కూడా ఏముందో ఒకసారి చూద్దామా అన్నాడు. చూద్దామన్న అప్పటికే డౌన్ అయిపోతున్నాను నేను. అంటే ఆయన ఏమంటారు సైకలాజికల్గా పడింది. నీకు బైబిల్ రకాలు కూడా తెలియదు అనేటట్టుగా, నీకు తెలిసిన ఒకే బైబిల్ అనేటట్టుగా సైకలాజికల్గా కొట్టాడు. అది నాకు అర్థమైపోయింది. అంటే ఈయన ఇంకో రూట్లో వస్తున్నాడు అని అర్థమైంది. దాన్నే ఇంకో బైబిల్ ఓపెన్ చేసి చదివాడు. కొంచెం వేరియేషన్ వచ్చింది. ఇక్కడ కొంచెం తేడా ఉన్నట్టుంది కదా అన్నాడు. అయితే ఏంటి మీనింగ్ అదే కదా అన్నట్టుగా కవరింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో దాన్ని చూద్దామని ఇంకో దాన్ని ఓపెన్ చేశాడు. డిఫరెన్స్ వచ్చింది. ఇంకో దాన్ని ఓపెన్ చేశాడు. ఈ రెఫరెన్స్ అక్కడ లేదు, అది ఇంకెక్కడో ఉంది. అలా అన్నీ చెప్పేటప్పటికీ అలా చూస్తున్నా ఇంకేమంటాడు అని చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, నువ్వు ఒక రెఫరెన్స్ చెప్పావు ఆ బైబిల్ పట్టుకొని, కానీ ఈ బైబిల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నీకు తేడా ఉంది కదా. ఉంది. ఇప్పుడు చెప్పు ఏది సత్యవాక్యం వీటిల్లో, ఏది నిజమైన బైబిల్ వీటిల్లో అన్నాడు. ఏం చెప్పాలి? అప్పుడు ఫస్ట్ టైం అరే ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా రీసెర్చ్ చేయాల్సింది చాలా ఉంది అని అర్థమైంది. ఇక నేను చెప్పడం ఆగిపోయింది, ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంక లేదా నా దగ్గర పాయింట్ లేదు. అప్పుడు ఈ బైబిల్ తప్పు, బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ మనుషులు రాశారు, ఆ బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అనేటట్టుగా ఆయన ఏదో షీట్ తీయడం, దాన్ని చూపించడం, ఇక్కడ చూపించడం, మొత్తానికి చాలా హంగామా నడిచింది. 1 గంట పాటు నడిచింది. అంతా అయిపోయిన తర్వాత బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం ఓపెన్ చేయించాడు. చదువు అన్నాడు. చదివాను. అక్కడ యేసు తిరిగి లేచిన తర్వాత 2 దేవదూతలు లోపల ఒకరు బయట ఒకరు, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఆ చివరి అధ్యాయంలో ఈ దేవదూతలు బయట ఉన్నారా లోపల ఉన్నారా, ఒక్కరా ఇద్దరా, వాళ్ళు మాట్లాడారా, స్త్రీలు వచ్చారా పురుషులు వచ్చారా ఏంటని ఆ 4 అధ్యాయాలు పునరుద్ధానం గురించి డిఫరెంట్గా ఉంటాయి. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ఒక దగ్గర 2 దేవదూతలు ఉంటాయి, ఒక దగ్గర ఒక్క దేవదూత ఉంటాడు. ఒక దగ్గర దేవదూత బయట ఉంటే, ఒక దగ్గర దేవదూత లోపల ఉన్నారంటారు. ఒక దగ్గర స్త్రీలు వచ్చారంటే ఇంకో దగ్గర పురుషులు వచ్చారని ఉంటుంది. ఒక దగ్గర పెందలకాడ వచ్చారంటే ఒక దగ్గర తెల్లారిన తర్వాత వచ్చినట్టు ఉంటుంది. ఇలా ఈ 4 చూపించి ఇప్పుడు చెప్పు ఒక్క దేవదూత 2 దేవదూతల, లేకపోతే పురుషులు వచ్చారా ముందు స్త్రీలు వచ్చారా, లేకపోతే పెందలకాడ వచ్చారా తెల్లవారిన తర్వాత వచ్చారా, ఇలా అడిగేటప్పటికి నాకేం అర్థం కాలే. అప్పుడు బైబిల్ మనుషులు రాశారు, ఇందులో తప్పులు ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇదిగో ఈ ఖురాన్ ఉంది కదా, ఇది ఇప్పటివరకు ఎవరు దీన్ని ఆల్టర్ చేయలేదు, ఇది నిజమైన దైవ గ్రంథం, దీనికి ఇంక వేరే వర్షన్స్ లేవు, ఇదొక్కటే అనేటట్టుగా ఖురాన్ గురించి చెప్పి ఖురాన్ గురించి కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. తీసుకోక నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకని నాకే సమాధానం లేదు. తీసుకున్నాను. నీకు ఇంకా సందేహాలు ఉంటే ఫలానా దగ్గరికి వస్తే, లేదా నువ్వే ఫోన్ చేస్తే నేను వస్తాను, నీకు రుజు మార్గాన్ని సత్య మార్గాన్ని పరిచయం చేస్తాను అన్నాడు. సరే, ఒక 3 గంటల సేపు జరిగినటువంటి ఈ మొత్తం డిస్కషన్లో గుండెలో పొడిచినట్టయింది. బల్లెం తీసుకుని ఇక్కడ దిగుబడితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. నేను పట్టుకున్న బైబిల్ తప్ప, నేను నమ్ముకున్న యేసుప్రభు తప్ప, నా విశ్వాసం తప్ప, అంటే దీని మీద నా లైఫ్ డిపెండ్ అయి ఉంది. అంటే నేను 5వ తరగతి నుంచి ఇంత డిస్కషను, ఇంత ఎక్స్పీరియన్సు, ఇన్ని ఎమోషన్స్ కంప్లీట్గా అంటే ఆ బైబిల్లో మాటలను పరిపాలించాయి. ఇది నాకు తెలుసు. ఎందుకు తప్పైంది బైబిలు, ఎందుకు ఇలా రాయబడ్డా, 4 ఎందుకు రాయాలి, 1 రాసి సరిపోతుంది కదా అనేటట్టుగా కోపం, సందేహం, ఆశ్చర్యం, ఫస్ట్ టైం ఏం అర్థం కాని పరిస్థితి. అలా బైబిల్ పట్టుకున్నాను. నేను వస్తూ ఉంటే నాతో పాటు వెనకాల వీళ్ళు వస్తున్నారు. వీళ్ళకి ఏదో మనోడు ఓడిపోయాడు అనేటట్టుగా ఒక ఫీలింగు. వాళ్ళు కూడా లోపల ఏంటంటే ఎందుకు బైబిల్ ఎలా ఉందని ఒక అనుమానం. వాళ్ళు సర్లేరామ్ అనేది పట్టించుకోకు అనేటట్టుగా వాళ్ళు తొందరగా వెళ్దాం రికార్డు రాసుకుందాం అనేటట్టు వాళ్ళు. అంతే, బైబిల్ తీసుకొచ్చి రూమ్లో పక్కన పెట్టేశాను. చర్చికి మానేశాను, బైబిల్ చదవడం మానేశాను, ప్రేయర్ మానేశాను. ఒక్కటే ప్రశ్న, ఎందుకు బైబిల్ ఇలా రాయబడింది? ఇంత డిఫరెన్స్ ఉంటే ఎందుకని పాస్టర్లు దీన్ని టచ్ చేయట్లేదు? ఎందుకని ఎవరు వీటి గురించి మాట్లాడటం లేదు? ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఏదో ప్రసంగం చేస్తున్నారు, కానీ నిజంగా బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఏంటి అని ఎందుకు దీన్ని ఒక టీచింగ్ లాగా చేయట్లేదు? ఇది ఈయనకే కనిపించిందా, నాకే ఇది చూపించబడిందా, లేకపోతే మిగతా వాళ్ళకి తెలియట్లేదా, పాస్టర్లకు తెలియట్లేదని మరలా స్టార్ట్ చేశాను. ఎక్కడికి? మరలా సెయింట్ చర్చ్.
ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎక్కడికో బయటకు వెళ్తున్నాడు బండి తీసి. అక్కడికి వెళ్ళగానే ఏం తమ్ముడు ఇలా వచ్చామంటే, అన్న ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అన్న ఈ విధంగా బైబిల్లో 4 సువార్తలు 4 రకాలు ఉన్నాయి కదంటే నవ్వి, అవన్నీ మనం పట్టించుకోవద్దు తమ్ముడు, అంటే నీకు ఆ వయసు కాదు, అంతా పట్టించుకోవద్దు, అంతా నువ్వు ప్రేయర్ చేసుకో, నీ పని నువ్వు చేసుకో, దాంతో నీకెందుకు అన్నట్టుగా లైట్గా తీసుకొని ఓకే, కూరలో కరివేపాకుని తీసేటట్టు తీసేసి, కానీ నేను దాంతో యుద్ధం చేస్తున్నా ఆ ప్రశ్నతోటి. అంటే నా విశ్వాసం వ్యర్థమైపోయిందా అనేటట్టుగా, ఎందుకు ఇలా ఉంది బైబుల్, అది తప్ప ఉప్ప సెకండరీ, ఫస్ట్ ఎందుకు ఇలా రాశారు, ఎందుకు దీన్ని డీల్ చేయట్లేదు అని ఏమంటారు, జీవన్ మరణ సమస్య అంటారు చూసావా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అలా నేను వెళ్తే అక్కడికి మధ్యాహ్నం కాకుండా నేను చెప్తా అన్నా బాగుండే, లేదా ఒక మొక్క చెప్పే బాగుండే, అలా కాకుండా అలాంటి పట్టించుకోవద్దని వెళ్ళిపోయాడు లైట్గా. సెకండ్ చర్చ్ వెళ్ళాను, ఆయన కూడా ఆయన వీటితో నీకేం పని అనేటట్టుగా లైట్గా స్పందించారు, మళ్ళీ లైట్గా స్పందించారు. ఇంత పెద్ద సమస్యతో నేను వస్తే లైట్గా ఎందుకు స్పందించారు? కోపం వచ్చింది, పాస్ మీద కోపం వచ్చింది, చర్చ్ మీద కోపం వచ్చింది, బైబిల్ మీద కోపం వచ్చింది. ఎందుకు ఇలా రాయబడింది, ఒక్క రాస్తే సరిపోతుంది కదా, ఈరోజు ఈ వ్యక్తి దగ్గర నేను మాట్లాడడానికి ఎందుకు ఇలా అని కొన్ని నెలల పాటు అదే ప్రశ్నతోటి ఆ నెలల ప్రయాణంలో ఒకసారి ఇంటికి వెళ్ళాను, రూమ్లోంచి ఇంటికి వెళ్ళాను, మా నాన్న దగ్గరికి వెళ్ళాను. మా నాన్న చూసి, మరి ఏంట్రా ఇలా అయిపోయావు, ఆరోగ్యం బాగాలేదా ఏంటి అని అడిగాడు. అంటే తగ్గిపోయాను, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, ఎముకలు బయటపడ్డాయి. ఇంకా అర్థం చేసుకో ఎంత సీరియస్గా నేను థింక్ చేస్తున్నా దాని గురించి, అంత సీరియస్గా థింక్ చేస్తున్నా. టిఫిన్ మర్చిపోయాను, భోజనం మర్చిపోయాను, తింటున్నానే తెలియట్లేదు, చర్చిని చూస్తే బాధపడాలో తెలియట్లేదు, కోప్పడాలో తెలియట్లేదు, ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకు చేయాలి ప్రేయర్ అనిపిస్తుంది, బైబిల్ చదవాలనిపిస్తుంది, ఎందుకు చదవాలి బైబిల్ అనిపిస్తుంది. అంతకుముందు బైబిల్లో చాట్లు వేసి తగిలించాను గోడ మీద, అంటే వంశావళులు కానీ రకరకాల ప్రదేశాలు కానీ చాట్లు వేసి ఇలా పెట్టుకునే, నా రూమ్లోకి ఎంటర్ కాగానే వీడికి బైబిల్ అంటే ఎంత పిచ్చి అనేటట్టు ఒక వాతావరణం ఉండదు. కానీ వాటి దగ్గర చూస్తే కోపం వస్తుంది, ఎవరు సమాధానం చెప్తారో తెలియదు. అలా మనిషిని శుష్కించిపోయాను, సన్నగా అయిపోయాను. ఆ క్రమంలో అప్పుడు 10 రూపాయలకి అర్ధగంట ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు, అవునవును, నెట్ కేఫ్లో ఉండేవి. అంతకుముందు వేసుకోవడం నమ్ముకోకముందు ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే సినిమాలు చూడడానికి, బూత్ బొమ్మలు చూడడానికి, లేకపోతే గేమ్స్ ఆడడానికి అలా వెళ్ళేవాడిని. ఫస్ట్ టైం ఆ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి 20 రూపాయలు ఏమో ఇచ్చి 1 గంట తీసుకుని కూర్చొని బైబిల్ సంబంధించి నాకు వచ్చిన ఇంగ్లీష్లో మొత్తానికి ఏదో టైప్ చేశాను, ఏదో వచ్చింది, ఏదో నొక్కాను, ఇంకొక ఏదో ఓపెన్ అయింది, ఏదో మొత్తానికి వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒకనొక దగ్గర పాపప్ అయింది, ఒక పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అయింది. అంటే అప్పుడు నాకున్నటువంటి ప్రశ్నతోటి నేను టైప్ చేస్తుంటే ఏదో వస్తుంది, మొత్తం చదువుతూ ఉన్నా. అప్పుడు వచ్చిందనమాట, బైబిల్లో తప్పులు ఉన్నాయని చాలామంది అంటారు, కానీ ఇది అయిపోయినాక నెక్స్ట్ బైబిల్లో తప్పులు ఉన్నాయని చాలామంది అంటారు, కానీ బైబిల్లో ఒక్క తప్పు కూడా లేదు. బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేదానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అందులో ఒక ఉదాహరణ మీకు చూపెడతాను. అని ఈ 4 సువార్తలు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయని అడుగుతారు అని రాశాడు అక్కడ. ఇదే కదా నేను వెతుకుతున్నది కొన్ని నెలలుగా. అక్కడి నుంచి చదవడం ప్రారంభించాం. మత్తయి సువార్తలో యాజ్ ఇట్ ఈజ్, ఈయన అడిగిన ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్ ఉంది. లూకా, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఎంతమంది దేవదూతలు నిజంగా, వాళ్ళు బయట ఉన్నారా లోపల ఉన్నారా ఏంటి అని మొత్తం ప్రశ్నలు అడిగారు. ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నలతో నేను నెలల కొద్దీ బాధపడుతున్నా, అన్నం నీళ్ళు మానేసి బాధపడుతున్నా. ఎవరికి తెలియదు కదా. చదువుతూ ఉంటే అంటే ఉత్సాహం తన్నుకొస్తుంది, ఎస్ ఇప్పుడు సమాధానం దొరికింది, నాకు సమాధానం దొరికింది. అలా కిందకు వచ్చేటప్పటికి ఒక మాట రాశాడు, ఒకే ఒక లైన్. ఆ లైన్ ఏంటంటే, ఇవన్నీ నిజమే, కానీ ఇవన్నీ జరిగింది ఒకే రోజు జరిగాయి, కానీ వేరు వేరు సమయాల్లో జరిగాయి. మత్తయి గారు ఒక సమయంలో జరిగిందని రాశాడు, మార్కు గారు ఇంకో సమయంలో జరిగిందని రాశాడు, ఇంకో సమయంలో ఒకే రోజు జరిగాయి, ఒకే సందర్భం, కానీ వేరు వేరు సమయాల్లో జరిగాయి అనేటప్పటికీ తుఫాన్ లాగా ఉన్నటువంటి లోపల ఈ గందరగోళ పరిస్థితి, యేసు ప్రభు తుఫాన్ నిమ్మలింపజేస్తే గలిలీ సముద్రం ఎలాగైతే నిమ్మలించిందో ఒక్కసారిగా నిమ్మలించింది. ఎస్, ఇది నాకు కావాల్సింది. ఎంత బాగుంది బైబిల్ అసలు. ఇది తెలివైన వాళ్ళ పుస్తకం, తెలివి తక్కువ వాళ్ళ పుస్తకం కాదు ఇది. ఇప్పుడు రారా అనిపించింది మనసు. అంటే అప్పుడున్నటువంటి మా వాతావరణానికి ఇప్పుడు రారా కొడక చూద్దాం అంటే తట్టుకోలేకపోయాను. అంటే ఎదురుగా స్క్రీన్ మీద అది కనబడుతుంది, నేను కూర్చున్నాను, కూర్చుని ఇలా వెనక తన్నాను, ఇలా లేచాను, పైకి లేచాను. ఇప్పుడు రారా అంటే ఇప్పుడు అంటే ఈ చిన్న లైనే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు అక్కడ. ఒకే సందర్భం, ఒకే రోజు జరిగిన సందర్భం ఇది, కానీ వేరు వేరు సమయాల్లో జరిగింది. ఒక సమయాన్ని మత్తయి రాస్తే, ఒక సమయాన్ని లూకా రాస్తే, ఒక సమయాన్ని మార్కు రాస్తే, ఒక సమయాన్ని యోహాను రాశాడు.
ఇదంతా ఒకే సందర్భాన్ని వేరువేరు సమయాల్లో జరిగిందా 4 కోణాల్లో రాశారు, అంతా ఒకటే కదా అన్నట్టుకంటే కదా తెలివైన పుస్తకం బైబిల్. ఎంత సంతోషం అనిపించిందంటే అప్పుడు బైబిల్ చదివే కోణం మారింది. అప్పుడు చెప్పాను కదా, ముందు ఆ అబ్బాయి చెప్పాను కదా, మహమ్మద్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి ఏ పుస్తకంలో నుంచి అయితే ప్రశ్నలు అడిగాడు, ఆ అబ్బాయి దగ్గర ఇంత చిన్న పుస్తకం ఉంది, దాని నుంచి అడిగేవాడు అనమాట. ఆ పుస్తకం ఏంటంటే ఒక క్రైస్తవుడికి ముస్లింకి ఒక డిబేట్ జరుగుతుంది. దాని పేరు డిబేట్. ఆ పుస్తకం పేరు ఇప్పటికి దొరుకుతుంది. క్రైస్తవుడికి ముస్లింకి డిబేట్ జరిగినట్టుగా అందులో క్రైస్తవుడు ఇస్లాం ఇలా వాళ్ళు మాట్లాడుకున్న మాటలే డైలాగ్ రూపంలో ఉంటుంది అనమాట ఆ డిబేట్ మొత్తం. అందులో క్రైస్తవుడిని చిత్తుగా ఓడించినట్టుగా ఇస్లాం వ్యక్తి అలా ఉంటుంది. అది వెళ్ళి ఆ పుస్తకాన్ని అడిగాను. ఎందుకు అడిగాను తెలుసా? ఇప్పుడు చెప్తాను నేను సమాధానం వీటన్నిటికీ. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న టెక్స్ట్లోనే దాన్ని అర్థం చేసుకోగలిగితే సమాధానం ఉంటుంది. అందుకు వెళ్ళాను. ఆ తర్వాత నా జర్నీ ఎలా ఉందంటే ఒక ఇస్లాం బుక్ స్టోర్కి వెళ్ళాను. సత్యవేద గ్రంథశాల ఏదో పేరు, అది కడపలో ఉంటుంది. అది అక్కడ వెళ్ళాను. రంజాన్ సీజన్ ఒక్క పొద్దులు ఉంటారు కదా వాళ్ళు. అక్కడ వెళ్తే అందరూ ఎక్కడో చదువుకుంటున్నారు. వెళ్ళాను నేను. అంటే మా నాన్న పనికి వెళ్ళుంటే డబ్బు వచ్చింది కూలి, అంటే వారానికి ఒక 1000 రూపాయలు ఎంతో వచ్చింది. ఎందుకు నేను అడుగుతున్నాను, నాన్న నాకు డబ్బు కావాలంటే 1000 రూపాయలు ఎంతో ఇచ్చాడు. అది తీసుకొని అక్కడి నుంచి బస్సు ఎక్కి కడపకు వచ్చేసాను. అంటే సుమారుగా ఒక 80 కిలోమీటర్ల దూరం వచ్చాను. వచ్చి నేరుగా అది వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి నాకు డిబేట్ అనే పుస్తకం కావాలన్నా అనగానే ఆ వ్యక్తికి నన్ను చూడగానే ఎందుకు అడిగావు పుస్తకాన్ని అన్నాడు. ఎందుకంటే అందులో బైబిల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, నేను దాన్ని చదవాలనుకుంటున్నానంటే ఇస్తా, కానీ నువ్వు వేసుకోవడం ఎందుకు నమ్ముకున్నావు చెప్పు అన్నట్టుగా అన్నాడు. అంటే ఆ వ్యక్తికి ఆ పుస్తకం అడగరెవరు, నేను అడిగారు అంటే బైబిల్ రీసెర్చ్ చేసే వ్యక్తి అడుగుతాడు. ఆ వ్యక్తి ఏదో అడుగుతున్నాడు, నేను చెప్తున్నాను. చెప్పగా ఈలోపు 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు పిలిచి ఏదో మాట్లాడి ఈ అబ్బాయితో కాసేపు మాట్లాడండి, ఇస్తాను కానీ కాసేపు మాట్లాడి వెళ్తాం అంటే బ్రెయిన్ వాష్ చేయమనేటట్టుగా మొత్తానికి ఏదో పంపించారు. వాళ్ళు ఎదురు కూర్చున్నా నేను కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడుతున్నారు. నా చేతితో బైబిల్ ఏం లేదు. అప్పటికే కసి మీద ఉన్నా కదా, అంటే బాగా ఆకలి మీద ఉన్న, కసి మీద ఉన్న, ఎవడు దొరుకుతాడా అనేటట్టుగా ఉన్నా. ఎందుకంటే కొన్ని నెలలు చిత్రవద అనుభవించాను, నా బైబిల్ తప్ప, నా విశ్వాసం తప్ప అనేటట్టు కసి మీద ఉన్నా కదా. వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది ఆ వ్యక్తి వీళ్ళిద్దరికి అప్పగించాడు, నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు నేను ఏ కండిషన్లో వచ్చాను ఇక్కడికి తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదో ప్రశ్న అడిగారు, దానికి ఇది కదా ఆన్సర్ అని చెప్పాను. ఇద్దరు చూస్తున్నారు. ఆయన అడిగాడు, సమాధానం చెప్పాను. ఒక్క నిమిషం బ్రదర్ ఏమనుకోకుండా అని పక్కకి వెళ్ళారు. ఒక పుస్తకం, ఒక నోట్స్ తెచ్చుకున్నారు, రాసుకున్న నోట్స్ తెచ్చారు. నోట్స్ తీసుకొని అడగడం స్టార్ట్ చేశారు. నార్మల్గా మాట్లాడుతాను నేను, వాళ్ళిద్దరు టెన్షన్తో మాట్లాడుతున్నారు. కాసేపటికి ఏమన్నారంటే, నిజం చెప్పు నువ్వు వచ్చింది వాదించడానికి కదా అన్నారు. ఒకసారి మీరు వెనక్కి బొమ్మ వేసుకోండి, నేను మీ దగ్గరికి వచ్చానా లేకపోతే కౌంటర్ దగ్గరికి వెళ్ళానా? కౌంటర్ దగ్గర వెళ్ళి అడిగాను పుస్తకం కోసం, ఆయన మీకు అప్పగించారు. ఇప్పుడు చెప్పండి, వాదనకు వచ్చానా కొనుక్కోవడానికి వచ్చాను? కొనుక్కోవడానికి. అప్పటికే నమాజ్కి టైం అవుతుంది వాళ్ళకి. ఏమనుకోకపోతే ఒక అర్ధగంట ఉంటావా, మళ్ళీ వస్తాను నమాజ్కి వెళ్ళి అంటే, లేదు బ్రదర్ నా టైం అయిపోయిందన్న. కాసేపు బయటికి వెళ్ళారు, ఏదో మాట్లాడుకున్నారు, మరలా వచ్చారు, నమాజ్ పోకుండా వచ్చి కూర్చున్నారు. అంటే వాళ్ళకి అసంతృప్తిగా ఉంది, పై చేయి లేదు, వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటల దాకా మాట్లాడారు. దిక్కు తెలియట్లా ఇద్దరికి. చేతిలో బైబిల్ లేదు నాకు, అంటే రెఫరెన్స్ నోట్తో చెప్పడం, మామూలు మాట్లాడడం. వాళ్ళకి దిక్కు తెలియలే 3 గంటల దాకా మాట్లాడితే. అంటే ఎటు వెళ్ళినా వాళ్ళని బ్లాక్ చేసి పడేస్తున్నా. వాళ్ళు ఏది తీసుకుంటారో దాంట్లోనే వాళ్ళని లాక్ చేసేస్తున్నా. నాకు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు పడే బాధ చూసి నాకు నవ్వు వస్తుంది. నేను కసితో ఉన్నా కదా. ఎందుకు నేను మాట చెప్పాను అంటే, ఒక్క లైన్ మాత్రమే, అది ఒకే రోజు జరిగిన సందర్భం, ఒకే సందర్భం, కానీ నా వేరు సందర్భాలు జరిగిన విషయాలు అవి. ఒక సమయంలో జరిగిందని ఒక ఆథర్ రాశాడు, అలా 4 కోణాలను 4 పరిచయం చేశారనే మాటను బట్టి బైబిల్ని తెలివిగా చదవాలి, రీసెర్చ్ చేస్తూ చదవాలి. ఊరికి పైన చదవడం కాదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది బైబిల్లో. అయితే దాన్ని మనం ఆలోచించాలి. అందుకని వెళ్ళి ప్రశ్నలు వెతుక్కున్నాను, క్వశ్చన్ పేపర్ లాగా వెతుక్కొని దానికి నేనే సమాధానం రాబట్టడం. అక్కడ ప్రశ్న నేనే సమాధానం రాబట్టడం. అలా వాళ్ళు ఇచ్చిన పుస్తకాలను తీసుకున్నా. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు, దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఎక్స్ట్రా పుస్తకాలు ఇచ్చారు. మరలా
ఫోన్ నెంబర్ తీసుకున్నారు, మేము వస్తాం మరలా నీతో మాట్లాడతామన్నారు, వాళ్ళకు సాటిస్ఫై లేదు కదా. అలా ప్రతి ప్రశ్నకి సమాధానం నేనే వెతుక్కున్నాను. అవంతా అయిపోయేటప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుతుంటే, ఎక్కడైనా ప్రసంగం చేస్తుంటే ఎవరైనా పాస్టర్, నాకు అనిపించేది ఏంది చిన్నగా మాట్లాడుతున్నాడే, ఇంత గంభీరమైన విషయం చిన్నగా మాట్లాడుతున్నాడే అంటే, ఎందుకంటే ఓన్ రీసెర్చ్ స్టార్ట్ చేశాను, అంటే సొంతగా స్టార్ట్ చేశాను. అలా ఏంటంటే ఈ తగిలిన ఎదురు దెబ్బలు 3 నెలల నా విశ్వాస యాత్రలోనే తగిలినటువంటి బలమైన దెబ్బలు నా విశ్వాసం మీద, అవి బైబిల్ని మొత్తం చదివేటట్టుగా, సందర్భ సహితంగా చదివేటట్టుగా, దానికి బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో చదివేటట్టుగా, ఇక పెద్ద పెద్ద స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉండగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఒక అంశాన్ని, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వాళ్ళని చదివే వాళ్ళని గంట ప్రసంగంలో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఈయన దేని మీద ఫోకస్ చేస్తున్నాడు, ఈ 3 డిఫరెంట్ తీసుకున్నప్పుడు ఇంతకు ఒరిజినల్ ఏంటి, ఈయన ఫోకస్ దేని మీద, ఈయన ఫోకస్ అంటే అలా ఏంటంటే ఓన్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి ప్రశ్నకి నేనే సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాను. నాకు నేను క్వశ్చన్ వేసుకోవడం, దానికి సమాధానం ఏంటి అంత లేఖనానుసారంగా మరలా ఇలా ఎదురుపడిన ప్రతి పుస్తకాన్ని చదివాను. ఏ పుస్తకం చదివినా సరే అది నాకు నేర్పించేది, అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండొచ్చు, ఆ పుస్తకం ఎందుకు తప్పు, ఆ పుస్తకాన్ని ఎందుకు నమ్మకూడదు, లేకపోతే ఈ పుస్తకాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఈ ఆథరు ఏ యాంగిల్లో తీసుకొస్తున్నాడు, ఈ ఆథర్ ఏ యాంగిల్లో తీసుకెళ్తున్నాడు, ఇలా ఇదంతా ఏంటంటే నేను చెప్తూ ఉంటే నేనే రీసెర్చ్ చేసినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. లేదు, దేవుడు ఆ యాంగిల్లో నన్ను ఎందుకు మౌల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఆ పరిస్థితులు తగిలేటట్టుగా, ఆ పరిస్థితులను నిలవబెడుతూ ఆ పుస్తకాన్ని నాకు తీసుకురావడము, దాన్ని అర్థం చేసుకోవడము. ఒక మాట చెప్తాను, నా డెస్క్ మీద పెట్టుకొని నేను చదువుతున్నప్పుడు, నా బైబిల్ చదువుతున్నప్పుడు ఒక లైన్ చదవగానే అది అర్థం కాగానే లేచి అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ 1 గంట ఆలోచించేవారు దాన్ని కళ్ళు మూసుకొని. అంటే దానికి 360 డిగ్రీస్లో, అంటే పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, అది సైంటిఫిక్ ఏంటి, హిస్టారికల్ ఏంటి, మొత్తం అంతా దానికి సంబంధించి ఆలోచించేవాడిని. అలా ఆలోచించేవాడు అనిపించేది. ప్రతి ఆదివారం మన చర్చికి వస్తారు కదా, అందరూ ముసలోళ్ళు చిన్నపిల్లలు వస్తారు, పల్లెటూరు మంది. ఇది వాళ్ళు చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే చిన్న చిన్న ప్యారబుల్స్, ఉపమానాలు చెప్పేవాడిని. కానీ నా రీసెర్చ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. అంటే దేవుడు అలాంటివి బయలుపరిచేవాడు. నాకు అనిపించేది ఇది ఎక్కడ చెప్పాలి, నేను ఏ చర్చికి వెళ్ళినా రెండోసారి పిలవరు నన్ను. ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కాదు, నేనేదో వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టుగా ఉంటుంది. కానీ నేను నా బాధ, వాక్యం ఇది, దేవుడు ఇది అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ పైన ఉంటాయి. అందుకని ఇది ఎక్కడ చెప్పాలి, నేను ఎలా చెప్పాలి నేను అని ఒక మదన పడేవాడిని. ఆదివారం ముసలి వాళ్ళకి చిన్న చిన్న చెప్పేది, మరలా వచ్చిన రీసెర్చ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. దేవుడు అన్ని విషయాలు బయలుపరిచేవాడు. ఒక భవిష్యత్తులో దేవుడు పెద్ద పెద్ద వేదికలు ఇస్తాడేమో, అక్కడ చెప్పాలేమో అనేటట్టుగా అనుకునేవాడిని. కానీ మామూలుగా అయిపోయేది. అలా అనుకోకుండా ఒకానొక సందర్భంలో ఎందుకో అనిపిస్తుంది, నేను చనిపోతానేమో కొద్ది రోజుల్లో అనేటి ఒక ప్రేరేపణ వస్తుంది లోపల. చనిపోతానేమో అనేది ప్రేరేపణ వస్తే అప్పుడు అనిపించింది. అప్పుడు కొడుకున్నాడు, వాడు పుట్టి చిన్నపిల్లాడు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాడికి. ఇప్పుడు నేను చనిపోతాను, ఇంత రీసెర్చ్ చేశాను, బైబిల్ సంబంధించి ఇంత నాలెడ్జ్ నాకు, అది ఎవరికి తెలియదు. ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. నేను ఎంత లోతుకు వచ్చానన్నది నా ఒక్కడికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ నేను చెప్పలేదు, ఆ ఆపర్చునిటీస్ నాకు రాలేదు. ఇప్పుడు ఒక డాక్టర్ అనుకో, వాళ్ళు చనిపోయేటప్పుడు కొడుక్కి ఏదో డబ్బు ఇచ్చి చనిపోతాడు, ఇంకో ప్రొఫెషన్ ఇచ్చి చనిపోతాడు. నేను నా కొడుక్కి ఏమి ఇచ్చి చనిపోవాలి, నేను చనిపోతాను అనే ఫీలింగ్ బలంగా వస్తుంది. ఏమి ఇచ్చి చనిపోవాలి అని ఆలోచించినప్పుడు నేను పాస్టర్ని, బైబిల్కి సంబంధించి చాలా విషయాలు నాకు అర్థం చేస్తున్నాను. డినామినేషన్ అంటే తెలుసు, బైబిల్ని ఎలా టీచ్ చేయాలో తెలుసు, బైబిల్లో ఎంత లోతుందో తెలుసు, చాలా విషయాల మీద అవగాహన ఉంది. నేను నా కొడుకు ఇచ్చే ఏకైక సంపద ఏదైనా ఉందంటే అది బైబిలే. ఇది నా కొడుకు నేను ఇవ్వాలి. కానీ వాడి వయసు ఎంత, 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంది వాడికి ఎలా చెప్పాలి నేను. వీడు పెద్దోడు అవుతాడు, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా వీడు చర్చికి వెళ్తాడు. వీడు చర్చికి ఏ చర్చికి వెళ్ళాలి, వీడు అందరిలాగే అమాయకంగా వెళ్ళి కూర్చొని వచ్చే వ్యక్తి కావాలన్నా, మరి వాడు అందరిలాగే ఏదో చర్చికి వెళ్ళి కూర్చొని వచ్చే రకం అయితే నేను ఎందుకు ఇంత సంపాదించాలి బైబిల్ సంబంధించి. కాదు, నా దగ్గర ఎంత ఎసెన్స్ ఉందో బైబిల్ సంబంధించి ఇదంతా వాడికి చేరాలి. ఆస్తిలాగా నేను డబ్బు ఇవ్వలేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర మా నాన్న నాకు ఇవ్వలేదు, నా దగ్గర ఏమీ లేదు. సో నా కొడుక్కి నేను ఈ బైబిల్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచించి ఏం చేశానంటే, ఈ మైక్ ఉంటుంది కదా, మైక్ స్టాండ్, ఈ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ ఫోన్ చివరిలో మొబైల్ కనెక్ట్ చేసి ఆ వైర్ని ఇలా తీసుకొచ్చి ఆ మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ టేప్ వేసి
ఈ లోపల పెట్టేసి ఈ స్పాంజ్ ఉంటుంది కదా, ఈ స్పాంజ్ చిన్న హోల్ చేసి ఆ ఇయర్ ఫోన్ ఇక్కడ బయటకు వచ్చేట్టుగా నాకు మాత్రమే కనపడుతుంది, ఎవరు తెలియదు అనమాట. అది స్టాండ్కి కింద నుంచి ఇలా తీసుకొచ్చి వైర్ని తీసుకొచ్చి డెస్క్లో పెట్టేసి మొబైల్కి ఇక నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ఆడియో అంతా మొబైల్లోకి వెళ్ళేటట్టుగా ఇటు వీళ్ళు ఎవరికి తెలియదు, మామూలు ప్రసంగం చేస్తున్నాడు అనేటట్టుగా వీటిని రికార్డ్ చేసేవాడిని. ప్రతి ఆదివారం 2 మెసేజ్లు రికార్డ్ చేసేవాడిని. అవి రికార్డ్ చేసి ల్యాప్టాప్లో ఎక్కించేవాడిని. పలానా డేటు పలానా ప్రసంగం అని పేరు పెట్టి ఎక్కించేవాడిని అనమాట. కొద్ది రోజులకి ఈ అంటే ఒక 40-50 ప్రసంగాలు. అంటే నేనే అనుకున్నాను, నేను ఎప్పుడు చనిపోయినా సరే కనీసం ఈ ప్రసంగాల్లో ఎసెన్స్ అయినా వీడికి అర్థమవుతుంది. మా నాన్న అందరిలాంటి పాస్టర్ కాదు, డిఫరెంట్ పర్సను, ఈయన బైబిల్ని ఇలా టీచ్ చేస్తాడు, మా నాన్న విశ్వాసం ఏంటన్నది వీడికి అర్థమవుతుందని లోపల ఒక విధమైన సంతోషం అనమాట. ఈ 50 ప్రసంగాలు అయిపోయి అంటే ఈ ప్రసంగాలు ఎక్కువ అవుతున్నాయి. ఈలోపు ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది, చెడిపోయింది ల్యాప్టాప్. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక ల్యాప్టాప్ చెడిపోతే వాడు పెద్దవాడు అయ్యేటప్పటికి నేను చనిపోతే అది ఎక్కడ దాచిపెట్టాలి ఈ ప్రసంగాన్ని అని ఇంకో ప్రశ్న వచ్చింది. ఆ సందర్భంలో ఆ సమయంలో ఏంటంటే, ఒకరోజు సాయంకాలం పూట యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా. అంటే సాయంకాలం పూట నాకు 1 గంట 2 గంటల టైం ఉండేది. నేను స్కూల్కి వెళ్ళి టీచర్గా పనిచేసేవాడిని. సాయంకాలం ఒక 2 గంటల టైం ఉండేది. అప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు త్రిత్వం అంటే ఏంటి అని ఒక వీడియో, చిన్న ఒక వీడియో ఉంటే ఆ వీడియో చూశాను. ఒక పెద్ద సెలబ్రిటీ పాస్టర్ చెప్తున్నాడు దాని గురించి. అది విన్న తర్వాత పక్కన పెట్టేసి, ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఇంత పెద్ద పాస్టర్ ఎలా అయ్యాడు వ్యక్తి, ఇంత చిన్న విషయం తెలియకుండా త్రిత్వాన్ని గురించి ఎలా అయ్యాడు పాస్టర్ అనేటట్టుగా ఒక విధంగా బాధ అనిపించింది. అరే, త్రిత్వాన్ని గురించి తెలియకుండా ఇంత పెద్ద పాస్టర్ ఎలా అయ్యాడు అని ఫస్ట్ టైం నా మొబైల్ ఆన్ చేసి త్రిత్వాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలాగుంటుంది అని ఒక ఐడియా వచ్చి నా కోసం నేను చూసుకునేదానికి ఫస్ట్ టైం ఇలా మొబైల్ ఆన్ చేసి ఇలా పెట్టి ఫస్ట్ టైం నేను వీడియో మాట్లాడటం. నాకు తెలియదు అంతవరకు, అంటే ఆ ఆలోచన ఎప్పుడు రాలే నాకు. ఆడియో రికార్డ్ చేసి ల్యాప్టాప్లో పెట్టుకున్నా తప్ప, కొడుక్కి అని పెట్టుకున్నా తప్ప, ఇలా ఆన్ ఇలా పెట్టుకొని త్రిత్వం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. త్రిత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు బైబుల్ స్పష్టంగా చెప్పింది దేవుడు ఒక్కడే అని చెప్పింది. బైబుల్ దేవుడు ఒక్కడే అని చెప్పింది. అదే బైబుల్ యెహోవాను దేవుడు ఉంది, యేసుప్రభువును దేవుడు ఉంది, పరిశుద్ధాత్మని దేవుడు ఉంది. ముగ్గురు దేవుళ్ళు అయినప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు, ముగ్గురిని దేవుడు అన్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు. కానీ అదే బైబిల్ ఏం చెప్పింది, దేవుడు ఒక్కడే అని చెప్పింది. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు దేవుళ్ళే. ఈ ముగ్గురు దేవుళ్ళు కన్నా వీళ్ళు ఒక్కడే దేవుడు ఎలా అవుతారు, ఇది మిస్టరీ. దాన్నే త్రిత్వం అని పిలిచాము. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్కి అందదు, ఎక్స్పీరియన్స్కి అందుతుంది. బైబిల్లో త్రిత్వాన్ని గురించినటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ దాని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనం మరణించిన తర్వాత మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఇది. ప్రస్తుతానికైతే దేవుడు త్రిత్వం అయినటువంటి దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఎందుకంటే బైబిల్ ఒకే దేవుడు అని చెప్పింది, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పింది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి మిస్టరీకి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత అది అలా ఉంది కదా, దీన్ని ఎవరికైనా పంపించి ఇది ఎలాగుందో అడగాలి అనిపించింది. నేను చూసుకున్నాను, ఇంతకు ఇది ఎలా ఉంది అని నాకు అర్థం కాలే. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశానంటే, ఈ ఎడిటింగ్ చేయడం ఎలా అని కొట్టాను యూట్యూబ్లో. హౌ టు ఎడిట్ వీడియో అని పెడితే కైన్ మాస్టర్ ఒకటి ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక నాడు చెప్తున్నాడు ఇలా కట్ చేయాలి, ఇలా వేయాలని. కానీ అది చూడటము, ఇది వేయడం, ఇటువైపు ఇటు నొక్కడం, అది మొత్తానికి ఒక 2 నిమిషాల వీడియో వస్తుంది. దాన్ని వాడు చెప్పినట్టుగా ఫాలో అవుతుంది. బాగా థ్రిల్ అనిపించింది. ఒక కట్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, మొత్తానికి పేరు రాయాలి, ఇలా మొత్తం చేసేసి ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసి ఒక చిన్న వీడియో వచ్చింది. నా పేరు, నా ఫోన్ నెంబరు, ఈ వీడియో వచ్చిందనమాట. సరే, ఇది ఎవరికి పెడితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు అంటే నేను ఏం మాట్లాడాను అన్నది తెలియాలి, నాకు తెలియాలి. ఫీడ్బ్యాక్ నాకు ఎలాగుందో నాకు తెలియదు కదా. దాన్ని ఏం చేశానంటే, అప్పుడే ఒక గ్రూప్ క్రియేట్ అయినది వాట్సాప్లో. వాళ్ళ ఏంటంటే మెసేజ్లు పెడుతుంటే చూడడం తప్ప నేనేం చేసింది లేదు. సరే అని ఆ గ్రూప్లో దీన్ని పోస్ట్ చేశాను. పోస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఒక అబ్బాయి ఒక 3 నిమిషాలు రెస్పాండ్ అయ్యి అరే మామ ఏందిరా అసలు నీ నాలెడ్జ్ అన్నట్టుగా కామెంట్ వచ్చింది. ఎందుకు రా అన్నావు, పొగిడావో తిట్టావు అన్నట్టుగా అన్న. నిజంగా ఒరిజినల్ కనుక్కుందని. ఏంది మామ అసలు దీని మీద కసరత్తులు జరుగుతున్నాయి, త్రిత్వం అంటే ఏంటని అర్థం కాక ఇంత సులభంగా చెప్పేవేంట్రా అనేటట్టుగా అన్నాడు. ఎప్పటి నుంచో క్రిస్టియన్ వాడు. అనగానే ఎక్కడో తెలియని సంతోషం వచ్చింది. అంటే తెలియదా చాలామందికి అనేటట్టుగా అనిపించింది. ఇంకో కామెంట్ వచ్చింది ఇమీడియట్గా, దాంట్లోనే రెస్పాండ్ అయినమాట. అరే నీ దగ్గర ఇంత బైబిల్ నాలెడ్జ్ ఉందని ఒకడు. ఇంకొకడు
అరే మోదీని యూట్యూబ్లో పెట్టింది ఇంకొకడు, ఇలా పాజిటివ్ కామెంట్ రెస్పాండ్ అవుతున్నారు. సరే చూద్దాం ఇది ఎలాగుందని ఇంకో వ్యక్తి పంపించి ఒకసారి చూడు దీన్ని అనగానే ఆ అబ్బాయి చూడడం లేట్ చేసేటప్పుడు నేనేం చేశానంటే ఈలోపు సరే దీన్ని పేరు ఇదే కాకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా తగిలిద్దాం, క్లిప్పింగ్ యాడ్ చేయడం ఎలా అని మరుసటి రోజుకి దీన్ని ఇంకొంచెం మాడిఫై చేశాను, ఎడిటింగ్ చేసి ఒక మంచి వీడియో నాకే నచ్చింది. నా వీడియో ఈ టైటిల్ రావడం, దానికి సంబంధించి పడడం, ఎంత ఎక్కడ ప్రాక్టీసు ఇది మొత్తానికి ఏదో నాకు బాగా నచ్చింది. దాన్ని ఇంకొక ఛానల్ ఇంకొక గ్రూప్లో పోస్ట్ చేయగానే అందరూ పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. ఓకే, అంటే నేను ఏదైతే నాకు తెలుసు అనుకుంటున్నానో ఇది బయట వాళ్ళకి తెలియదు అని ఒక సిగ్నల్ వచ్చింది. ఈలోపు ఏమైందంటే పెద్ద జర్నీ ఇదంతా. ఈలోపు ఏమైందంటే ఒక ప్రసంగం చేశాను. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చాను, గృహకూడికి ఉంది. నేను ఏం చేశానంటే ఓ రోజు లేచాను, నా బైబిల్ చదువుకున్నాను, స్కూల్కి వెళ్ళిపోయాను, అలసిపోయాను, అలా కూర్చోన్నా బైబిల్ రూమ్లో అలా కూర్చోగానే చర్చి వాళ్ళు వస్తున్నారు. అన్న రెడీ కాలేదు ఏంటని అడిగిపోతున్నారు. రెడీ అవ్వడం ఏంటి, ఎక్కడ రెడీ అన్నట్టుగా అనుకున్నాను. నాకు తెలియదు, ముందు రోజు డేట్ ఇచ్చున్నా, అంటే మీ ఇంట్లో ప్రార్థన చెప్పాను, నేను మర్చిపోయాను దాన్ని, బైబిల్ నేను చూసుకోలే. అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే నాకు అనుమానం వస్తుంది, ఎందుకు ఇంతమంది వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈరోజు చర్చి లేదు కదా అన్నట్టుగా అనుమానం వచ్చి ఒక వ్యక్తి వచ్చి అడిగాను, ఏంటి ఎందుకు వచ్చారు మీరు అంటే, అన్న ప్రార్థన కదా అన్న. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు బిర్యానీ చేసి పెట్టి బంధువులు పిలిపించుకొని పెద్ద మీటింగ్ వాతావరణం క్రియేట్ అయింది అక్కడ. నాకు విషయమే తెలీదు అసలు ఏం ప్రసంగించాలండి. వాళ్ళు రెడీగా ఉన్నారు, పాటలు పడితే రెడీగా ఉన్నారు. ఇమ్మీడియట్గా మోకరించి ప్రభువా అక్కడ మీటింగ్, నా దగ్గర ఏమీ లేదు, ఏం చెప్పాలో తెలియదు, అంత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిపోయి పాట పాడుతుంటే ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో తెలియదు, అందరూ ఎదురు కూర్చోన్నారు. ఉదయం చదివినటువంటి లేఖన భాగం గుర్తొచ్చి దాన్ని స్టార్ట్ చేసి షేతు ఎనోషుని అన్నాడు. ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది అనేటువంటి వచనం తీసుకొని ఎనోషు కాలానికి ప్రార్థన ప్రారంభమైతే మరి అంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అనే ప్రశ్న వేశాను తెలియకుండానే. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది, మరి ఎనోషు కంటే ముందు జనరేషన్స్ ఉన్నాయి కదా, కయ్యన సంతానం, వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అలా వెనక్కి వెళ్ళాను. ఒక్కొక్కరు ఏం కనిపెట్టారని చెప్పుకుంటూ వీళ్ళంతా ఇవన్నీ కనిపెట్టుకున్నారు. వాస్తవానికి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపడాల్సింది ప్రభువా దాన్ని పోగొట్టుకున్నామని ఒక్కొక్కరు స్థానికుని సితారాన్ని కనిపెట్టుకోవడం, పనిముట్లు కనిపెట్టుకోవడం, పదును కలిగినటువంటి ఆయుధాలు కనిపెట్టుకోవడం, పశువులుగా మేపుకోవడం, గుడారాలు వేసుకోవడం, ఇలా ఉండిపోయారు తప్ప ఆయన్ను ప్రార్థించడం ఎందుకు మర్చిపోయారు వీళ్ళు అని ఇలా ప్రసంగం చేశాను. ది ప్యారడైజ్ లాస్ట్ అనే పేరుతో ఉంటుంది ప్రసంగాలు, పాత ప్రసంగాలు ఇవి. అలా ప్రసంగం చేసి గబగబ తినేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి తడి కూడా ఆరలే, పేపర్ తీసుకొని టప్పి రాసి పడేసాను అన్నీ. అంటే నా ప్రసంగాన్ని నేను రాసుకున్నా, అది దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు. అది రాసుకొని మరుసటి రోజు కెమెరా ఆన్ చేసి మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కల్వరి టెంపుల్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను కానీ ఆదికాండంలో ఈ వచనంలో ఎంత విషయం ఉందని నాకు తెలియదు, ఏం బైబిల్ నాలెడ్జ్ అన్న మీద అని పొగుడుతూ అబ్బాయి కాల్ చేశాడు. అప్పటికి క్లారిటీ వచ్చింది. అంటే నేను ఏదైతే చిన్నదనుకున్నానో ఇది ప్రపంచానికి తెలియాలి. ఇంకోటి ఏంటి, నేను చనిపోతాను కాబట్టి నా కొడుక్కి నా నాలెడ్జ్ ఏంటి రీచ్ కావాలి. ఎక్కడ దాచిపెట్టే ప్లేస్ కావాలి నాకు. నెక్స్ట్ నాకు తెలిసింది బయట వాళ్ళకి తెలియదు, ఇవి కూడా అందించాలి. ఎలా అని ఆలోచిస్తుంటే మా తమ్ముడు వచ్చాడు, కోవిడ్ నుంచి వచ్చాడు. మా తమ్ముడు చూపించాడు ఆ వీడియో త్రిత్వానికి వచ్చి, ఈ వీడియో బాగుందా లేదు చూడంటే, అన్న చాలా బాగుంది, దీన్ని యూట్యూబ్లో పెట్టచ్చు కదా అన్నాడు. నేనేమనుకున్నాను యూట్యూబ్ అంటే దానికి పెద్ద లక్షలు ఖర్చు అవుతుంది, ఏంటంటో చేయాలి అనేటట్టుగా యూట్యూబ్లో చూడడం తప్ప ఆ యూట్యూబ్లోకి మన వీడియో పంపించొచ్చని నాకు తెలియదు. అంటే ఆ ఫోకస్ ఎప్పుడు చేయలేను. నేను ఎవరిని అడిగాను యూట్యూబ్లో ఛానల్ పెట్టాలంటే ఎలా అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన దగ్గర తీసుకెళ్తా అంటే అనుకున్నాను. యూట్యూబ్లో పెట్టాలంటే మన దగ్గర స్తోమత లేదు కదా అన్న. స్తోమత ఎందుకన్నా, మొబైల్లో నెట్ ఉంది కదా అన్నాడు. మొబైల్లో నెట్ ఉంటే యూట్యూబ్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు అన్నాడు. ఏంటి జోక్ ఇస్తున్నా అంటే జోక్ అది కాస్తని అలా దాని మీద ఇలా నొక్కాడు. కానీ షేర్ అనే ఆప్షన్ వచ్చింది, ఇలా షేర్ నొక్కాలి. ఒక షేర్ నొక్కాను, అక్కడ యూట్యూబ్ అనే అది ఉంది, లోగో ఉంది, దాని మీద నొక్కిన తర్వాత అది ప్రాసెసింగ్ అవుతుంది. చూడు ఈ లైన్లన్నీ చివరికి వస్తే వెళ్ళిపోయినట్టు అన్నాడు. కాసేపటికి అది వెళ్ళిపోయింది యూట్యూబ్లోకి పోతే యూట్యూబ్లోకి ఎక్కించడం ఇంత సులభమా, మరి అంతే కదా అన్నాడు. ఏం ఖర్చు లేదా ఛానల్, ఏం ఖర్చు లేదు అన్నాడు. ఫస్ట్ టైం యూట్యూబ్లోకి మనం వీడియో పెట్టొచ్చని అర్థమైంది. నేను చెప్పే విషయం చాలామందికి తెలియదు అని అర్థమైంది. నెక్స్ట్ నేను చెప్పేటువంటి విషయం అన్నది చాలామందికి కావాలి అని అర్థమైంది. నెక్స్ట్ యూట్యూబ్లో మనం పెట్టుకుంటే ల్యాప్టాప్లు పాడైపోతాయి, ఇవన్నీ అనవసరం. యూట్యూబ్లో ఎప్పటికైనా పడి ఉంటుందని ఇన్ని ఒకేసారి వచ్చేటప్పటికీ ఊపందుకుంది.
ఇక వేరే పని లేకుండా ఇదే పని పెట్టుకున్నా. వీడియో మాట్లాడటం, యూట్యూబ్లో పెట్టడం. ఎందుకని? కొడుకు కోసం. నేను చనిపోతాను కదా, మా నాన్న ఏమి నమ్ముతున్నాడు అని పెట్టడం. వాస్తవంగా పెడుతున్నది కొడుకు కోసం. వాడు చిన్నపిల్లాడు కదా, పెద్దోడు అయ్యేటప్పటికీ నేను ఉండను కదా, అప్పుడు వీడికి మా నాన్న ఏమి నమ్మాడు, ఏం బోధించాడు అనేది ఒకరోజు వాడు కూర్చొని చూడాలి, నా లెగసీని కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. అయితే ఇది వీడికి పనికి రాకపోగా ఆ వయసులో, వాడు ఇప్పటికీ 5వ తరగతి, వాడికి ఏం తెలియదు 5వ తరగతి, వీడికి పనికి రాకపోగా ఇక్కడ వచ్చే కామెంట్లు కానీ, చూసే వ్యక్తులు కానీ, వచ్చే ఫోన్లు కానీ, అబ్బో ఎంత బాగుందని వీళ్ళు అంటూ ఉంటే అదేదంటారు అల్లుడికి చేసిన పప్పు అతిథి కూడా పనికి వచ్చింది అనేటట్టుగా మొత్తం ప్రపంచానికి పనికి రావడం ప్రారంభం. ఇదంతా అన్నీ ఒకేసారి కంబైన్డ్గా వచ్చాయి. అలా ఒక డిబేట్ జరిగింది, దేవుడు ఒక్కడా తిరుత్వం అని ఒక డిబేట్ జరిగింది. అది కూడా యాక్సిడెంట్గా జరిగింది. ఆ డిబేట్ తోటి చాలామందికి రీచ్ అయిపోయాను. అలా ఏంటంటే నేను ఒకరిని ఉన్నానని తెలిసిందనమాట. ఈ క్రమంలో ఇంకొక విషయం జరిగింది. ఈ క్రమంలో కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి ఒక వీడియో చేశాడు. నోవహు జలప్రలయం కామెడీ నిలయం అనే పేరుతో ఒక వీడియో చేశాడు. అప్పటికి నేను కరుణాకర్ సుగ్నా వీడియోలు చూస్తున్నా, బయట ఏం జరుగుతుందో చూస్తున్నా, బైబిల్ తిట్టేవాళ్ళు. నేను అనుకునేవాడిని మనకి ఎందుకు ఇదంతా, నేను స్కూల్కి వెళ్ళడం, చర్చి సాయంకాలం దాకా స్కూల్కి వెళ్తాను, సాయంకాలం వచ్చేసి ఏదో ఒక పల్లికి వెళ్తాను, గొడవకూడికి పెడతాను, అక్కడ స్వార్ చెప్తాను, ఇంటికి వచ్చి హాయిగా పడుకొని నిద్రపోవడం, ఇదే లేవడం, రెడీ స్కూల్కి వెళ్ళడం, అక్కడ మీటింగ్ చెప్పడం, వచ్చి పడుకోవడం, ఉదయాన్నే బైబిల్ రీసెర్చ్ నాది నాకు ఉంటుంది. ఊహల్లో అంటే ఎప్పుడో ఫ్యూచర్లో దేవుడు ఏదో ఒక వేదిక ఇవ్వబోతున్నాడు, అక్కడి కోసం ఇప్పుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అని ఎక్కడో ఊహించుకోవడం. ఇలా ఉన్నాను. ఈ వీడియోలు చూసినప్పుడు బాధ అనిపించింది, ఏంటి ఇలా అంటున్నారు బైబిల్ని. కరుణాకర్ ఆ వీడియో చేశాడు, నోవహు జలప్రలయం కామెడీ నిలయం అని పెట్టి ఎన్నో 18 ప్రశ్నలు వేశాడు. అంటే అసలు నోవహు జలప్రలయం కామెడీ, ఎందుకంటే ఇలా జరుగుతుంది అన్నట్టుగా చాలా మాట్లాడగానే అలా చూస్తూ నవ్వుకున్నాను. ఏంటి ఇది కూడా తెలుదా అన్నట్టుగా నవ్వుకొని దాన్ని పక్కన పెట్టేసి, ఇక కరుణాకర్ సుగ్నా వీడియో పెట్టగానే మన వాళ్ళు కౌంటర్ ఇస్తారు కదా, ఇప్పుడు వీకేఆర్ కానీ లేకపోతే అనీ జాన్సన్ కానీ ఇలాంటి వాళ్ళు అప్పుడు వాళ్ళ ఛానల్లో ఉండేవాళ్ళు, నేను చూస్తూ ఉండేవాడిని వీళ్ళందరినీ. సరే సాయంకాలం పలానా వ్యక్తి ఎవరైనా కౌంటర్ ఇస్తారని చూద్దాం అనుకుంటే సాయంకాలం ఒక వీడియో వచ్చింది, వీళ్ళలో ఒక వీడియో వచ్చింది. రాగానే ఈ వ్యక్తి ప్రశ్న అడిగాడు కదా, నేనేమనుకున్నానంటే ఇదేం పెద్ద ప్రశ్న, దీనికి టప్పిమని సమాధానం చెప్తారులే అనుకున్నా మనసులో. అనుకోగానే ఈ వ్యక్తి వీడియో చేసి, అంటే ఒక వ్యక్తి వీడియో చేసి, బైబిల్లో తప్పు ఉందంటావా, జలప్రలయం తప్పు ఉందంటావా, నీకు ఎన్ని గుండెలు అసలు, నీ గ్రంథాలు ఏమో చూద్దాం పట్టు, నీ దేవుడు ఏం చేశాడు అని వాళ్ళ గ్రంథాలు తీసి వాళ్ళ దేవుడు అనడం స్టార్ట్ చేశాడు. నాకు అనిపించింది, నేను ఒక ఇంగ్లీషు సర్మన్ ప్రసంగం వింటూ ఉంటే అందులో ఒక ప్రశ్న అడుగుతుంది, ఒక స్పీకర్ని ఒక ఆవిడ ప్రశ్న అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇట్స్ అ లెజిటిమేట్ క్వశ్చన్ అని అంటాడు. అంటే న్యాయబద్ధమైన ప్రశ్న, సరైన ప్రశ్న అడిగా అని సమాధానం చెప్తాడు అనమాట. లెజిటిమేట్ క్వశ్చన్ అనేది నాకు మైండ్లో పడింది. అంటే ప్రశ్న, మంచి ప్రశ్నలు ఉంటాయి, న్యాయబద్ధమైన ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళకి అర్థం కానప్పుడు అడుగుతారు, అది నాకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి సీరియస్ ప్రశ్న కావచ్చు. ఇప్పుడు కరుణాకర్ సుగ్నా అడిగిన ప్రశ్నలో లెజిటిమేట్ క్వశ్చనే కదా ఇది. ఇప్పుడు ఈ వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఏమంటున్నాడు, నీ గ్రంథాల్లో బట్టి ఏముందో చూద్దాం, నీ దేవుడు ఏం చేశాడో చూద్దామని వాళ్ళ గ్రంథాలు అంటున్నాడు. సమాధానం అది. ఓ ప్రశ్న అడిగావు ధర్మారెడ్డి, నేనేం చేయాలి, నీకు సమాధానం చెప్పాలి. చెప్పకుండా మరి నీ బతుకు పట్టేత్తు అన్నాను అనుకో, సమాధానం అది కాదు. అరే ఇది లెజిటిమేట్ క్వశ్చను, ఈ వ్యక్తి ఆన్సర్ ఎలా చెప్పాలి, లెజిటిమేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా అని బాధ అనిపిస్తే మరుసటి రోజు ఉదయాన్ని ఇంకో వ్యక్తి కౌంటర్ పెట్టాడు. మా నోవ జలప్రలయం అంటావు, నీకేం తెలుసు రాసారు అని చెప్పి మరలా యాజ్ ఇట్ ఈజ్ దింపాడు. ఇదిరా అంటూ వాళ్ళ గ్రంథాలను అన్నాడు. కాదు ఇదిగా స్పందించే విధానం కాదు. ఆ వ్యక్తి బైబిల్ను నెగిటివ్గా చూపించవచ్చు, కానీ ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న చాలామందిలో ఉన్న ప్రశ్నే. ఆ ప్రశ్నకు సమాధానం కాదు, ఇక్కడ తిట్టడం, బూతులు మాట్లాడడం కాదు, ఇక్కడ సమాధానం కావాలి. లెజిటిమేట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కావాలి, రీజనబుల్ ఆన్సర్ కావాలి, రేషనల్ ఆన్సర్ కావాలనిపించి సాయంకాలం మరలా ఇంకొక వ్యక్తి కౌంటర్ పెట్టాడు. చూశాను, సేమ్ అప్రోచ్. ఇంకో వ్యక్తి కౌంటర్ పెట్టాడు, సేమ్ అప్రోచ్. అప్పుడు అనిపించింది ఈ వ్యక్తికి సమాధానాలు కావాలి. ఈ వ్యక్తిగా కాదు, ఇంకా చాలామందికి కూడా సమాధానాలు కావాలి. ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ చూసినప్పుడు ఈ వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఇది కాదు, సమాధానం కాదు కదా, వీళ్ళు ఏదో ఉద్రేకంగా మాట్లాడతారు తప్ప సమాధానం కాదు కదా అంటాడు కదా. కాబట్టి ఒక ఇంటలెక్చువల్ పర్సన్ కనుక ఈ వీడియో చూస్తే ఆ వ్యక్తికి ఒరిజినల్గా సమాధానం తెలియాలి అనే ఉద్దేశంతో కెమెరా చేస్తాను. అంటే కౌంటర్ వీడియో స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం, అది కౌంటర్ వీడియో అనమాట. కౌంటర్ వీడియో స్టార్ట్ చేసి నోవహు జలప్రలయం వాస్తవాల నిలయం
ఆ వ్యక్తి ఏం పెట్టాడు, కామెడీ నిలయం అని పెట్టాడు కదా, వాస్తవాల నిలయం అని పెట్టి కౌంటర్ వీడియో చేశాను. వీడియో చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయగానే కాల్స్ వచ్చాయి. సీనియర్ పాస్టర్లు, సీనియర్ విశ్వాసులు కాల్ చేసి, ఇన్ని రోజులు ఈ సందర్భం మేము చదివాం కానీ ఇందులో ఎంత లోతుందని ఇలా ఆలోచించాలని మాకు నిజంగా తెలియదు బాబు. నీ వయసు చిన్నది, కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది, నువ్వు కావాలి. ఆ కరుణాకృష్ణ వీడియో చూసిన తర్వాత మేము కూడా ఒకంత సందేహంలో పడ్డాం, కానీ నీ సమాధానం చూసిన తర్వాత ఎక్కడ లేని సంతోషం, ధైర్యం వచ్చింది అని అన్నారు. ఓకే, ఒకటి నా దగ్గర నుంచి వాక్యం కావాలి, రెండు నా దగ్గర నుంచి అబద్ధాన్ని ఎదుర్కొనేటువంటి కౌంటర్ కావాలి. ఆ క్రమంలో ఇంకొక ఆవిడ కాల్ చేసింది, టీచర్ కాల్ చేసింది. కాల్ చేసి ఏమంటే, నేను ఏమనుకుంటున్నానంటే ఈ కౌంటర్ వీడియోలు నాకు బర్డెన్ అవుతున్నాయి. నాకు వాస్తవానికి కౌంటర్ వీడియోలు నచ్చవు, నాకు ప్రసంగమే నచ్చుతుంది, కానీ నేను బయటకు వచ్చిన కౌంటర్ వీడియోలతో నాకు ఇది నచ్చదు. చాలా ఎడిటింగ్ చేయాలి, చాలా టైం అంతా హెచ్చించాలి. నా ప్రసంగం మీద నేను చేసుకుంటే ఈ గొడవలు నాకెందుకు అనేటట్టుగా మానేద్దాం అనుకునే టైంలో ఒక ఆవిడ కాల్ చేసింది. ఎందుకంటే విపరీతమైన ఫోన్ కాల్స్, బూతులు, కొడతామని, తిడతామని, కేసులు పెడతామని, మరి అన్ని బూతులు మాట్లాడింది ఏమీ లేదు. ఆ టైంలో ఒక ఆవిడ కాల్ చేసిందంటే, బాబు నీకు ఒక విషయం చెప్పాలి, కౌంటర్ వీడియో మానేయాలనుకుంటున్నా. ఆ టైంలో అప్పుడు కాల్ చేసింది, బాబు నీకు ఒక మాట చెప్పాలి. ఆవిడ టీచరు. ఈరోజు ఉదయం నేను వీడియో చూస్తూ ఉంటే నాకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. నా ఇద్దరు కూతుర్లు ఒక మాట అన్నారు, ఆ మాట నీకు చెప్పడానికి కాల్ చేశాను అంతే. ఏంటమ్మా మాట అంటే, ఆవిడ ప్రతిరోజు ఈ కరుణాకృష్ణ అడిగేటువంటి క్వశ్చన్లకి, లేకపోతే ఇంకెవరు అడిగే క్వశ్చన్లకి మన క్రిస్టియన్స్ కౌంటర్ వీడియో చేస్తారు కదా, ఈ వీడియోలు చూస్తుంది అనమాట. ఎందుకంటే బాధ ఉంటుంది కదా మనకి, మా బైబిల్ ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడని. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈవిడ ఎలా చూసేదంటే బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టుకొని చూసేది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీ శివుడు ఏం చేశాడు, మీ శివుడు ఇలా చేశాడు, మీ రాముడు ఇలా చేశాడు, మీ కృష్ణుడు ఇలా చేశాడని ఆ బూతులు ఉంటాయి చూసావా, వాళ్ళు ఆ ఇంటిమేట్, ఆ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అంటే బూతులు అంటే వాళ్ళ భార్యతో కలిసింది, ఇంకొకరితో కలిసింది, ఇలాంటి ఉంటాయి కదా, దాన్ని వర్ణిస్తూ వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది కదా, దాన్ని మనోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇటువైపు నుంచి. మరి లోతు కూతుర్లు ఇలా చేశారు కదా అని ఈ వ్యక్తి అడిగితే, మరి మీ దేవుళ్ళు ఏం చేశారా అనేటట్టుగా వీళ్ళు చెప్పేవాళ్ళు, శివుడు ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడు అని చెప్పినప్పుడు ఏంటంటే ఈవిడ ఆ పదాలు ఈ పిల్లలు వింటారని, అవి వింటారేమోనని బెడ్రూమ్లోకి వెళ్ళి వినేదంట. ఈవిడ బెడ్రూమ్లో ఉందంటే ఆ పిల్లలు ఏమనుకునే వాళ్ళు, మమ్మీ కౌంటర్ వీడియో వింటుంది అనుకునేవాళ్ళు వీళ్ళు. అవి మేము వినకూడదని అక్కడ వింటుంది అని అనుకునేవాళ్ళు అంట. ఒకరోజు ఈవిడ ఏం చేసిందంటే హాల్లో వింటుంది కౌంటర్ వీడియోని. వీళ్ళిద్దరు ఇటు పక్కన కూర్చొని, ఏంటి మమ్మీ బెడ్రూమ్లో చూస్తున్నావు నువ్వు, ఏంటి మమ్మీ హాల్లో చూస్తున్నావు, నువ్వు బెడ్రూమ్లో కదా వినాలి అన్నారంట వీళ్ళిద్దరు. అనగానే ఆవిడ ఏంటంట, ఈయన పాస్టర్ జాన్ పాల్ ఈయన వీడియోని బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, హాల్లో కూడా చూడొచ్చు అందంట. మీకు అర్థమైందా? ఈయన పాస్టర్ జాన్ పాల్ ఇది కౌంటర్ వీడియోనే, కానీ ఈయన కౌంటర్ వీడియోని హాల్లో కూడా చూడొచ్చు. అదేంటి మమ్మీ అంటే, ఈయన కౌంటర్ ఇస్తాడు, బూతులు మాట్లాడు, కానీ తిడతాడు, సమాధానం చెప్తాడు, కానీ వాళ్ళ గ్రంథాలను ఎత్తాడు, ఎలాంటి అసభ్యత ఉండదు, కానీ తిడతాడు, సమాధానం చెప్తాడు, అన్నీ ఉంటాయి, వ్యంగ్యం ఉంటుంది, వెటకారం ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బూతుల టైపు, వాళ్ళని రెచ్చగొట్టినట్టు, వాళ్ళ దేవుళ్ళ గురించి ఏమి ఉండదమ్మా, చాలా రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి ఈయన వీడియోని హాల్లో కూడా చూడొచ్చు. ఇది మా పిల్లలు అడిగారు, నేను సమాధానం చెప్పాను, చాలా గర్వంగా చెప్పాను అని ఫోన్ చేసింది. మరి ఆవిడకి ఎందుకు చెప్పిందో తెలియదు, కానీ దేవుడు అలా ప్రేరేపించాడో తెలియదు. కానీ అది వినగానే ఓకే, నేను కౌంటర్ వీడియోలు కూడా చేయాలి, ఆపకూడదు వీటిని. నెక్స్ట్ ప్రసంగాలు కావాలి, బైబిల్కి సంబంధించిన టీచింగ్ ఉండాలి. అలా మొదలుపెట్టాను. అనతి కాలంలోనే ఈ కౌంటర్ వీడియోలను బాగా క్లిక్ అయ్యాయి. అంటే అందరికీ నచ్చాయి, నా సమాధానాలు నచ్చాయి. శత్రువులు పెరిగారు, అదే సమయంలో కంటెంట్ వెళ్ళింది, నేను అనుకున్నా అందరికీ తెలిసింది అనమాట. ఇలా ఏంటంటే ఇటు బయట వాళ్ళని ఎదుర్కోవడానికి, మన క్రైస్తవాన్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఇలా ఏంటంటే ఓన్గా నాకు నేను ఎవ్వరు లేరు, బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. మా నాన్న కూడా తెలియదు నేను పాస్టర్ అయిన విషయం. వాడు ఏదో టీచర్గా పనిచేస్తున్నాడు, ఏదో చర్చ్ అని వెళ్తున్నాడు అనుకున్నాడు తప్ప మా నాన్న కూడా తెలియదు. తర్వాత కాలంలో చాలామంది ఫోన్ చేసి నన్ను మాట్లాడుతూ ఉంటే మా నాన్న వాళ్ళ పక్కన వినేవాడు, స్పీకర్ ఆన్ చేసేవాడు, మా నాన్న వినేవాడు. ఇదేంట్రా పెద్ద పెద్ద వీడు ఫోన్ చేస్తున్నారు, వీడు ఇంత పెద్దవాడు ఎప్పుడైనా, మా నాన్న కూడా షాక్ అయ్యేవాడు అనమాట. ఈ మొత్తం జర్నీ అంతా ఇది కేవలం బ్యాక్గ్రౌండ్లో దేవుడు మాత్రమే ఉండి, ఆయా పరిస్థితుల్ని, ఆయా మనుషుల్ని, ఆయా సందర్భాలన్నింటినీ ఉపయోగించి ఒక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ నన్ను తీసుకొని వచ్చి నాకు తెలియకుండానే ఇంత జర్నీ నేను చేసేటట్టుగా ఇంత దూరం తీసుకొచ్చింది దేవుడే. ఆయా సందర్భాల్లో ఆయా పుస్తకాలు చదివేటట్టుగా, ఆయా పుస్తకాల ఇన్ఫర్మేషన్ నాకు అర్థమయ్యేటట్టుగా, అదే సందర్భంలో ఆపోజిట్ పర్సన్ ఏదో అడిగేటట్టుగా, నేను చెప్పేటట్టుగా
ఇవన్నీ కూడా నన్ను చూపించడానికి, బయటకు తీసుకురావడానికి దేవుడు మాత్రమే ఇంత దూరం నన్ను తీసుకొచ్చాడు. దేవుడు మాత్రమే. అంటే నేను యేసుని నమ్ముకోవడానికి కారణం నా చెల్లి. మా చెల్లి కూడా ఏంటంటే ఏదో మూఢనమ్మకాలతో, అభిప్రాయాలు, అనుభవాలతో కాకుండా ప్రతి దానికి వాక్యం అంటూ వాక్యంలో నేను నా ఫెయిత్ యాంకర్ అయ్యేటట్టుగా, లంగరు వేయబడేటట్టుగా, తర్వాత నేను ఎదుర్కొనేటువంటి సమాజంలో పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటే ఇంత దూరం నన్ను నడిపించాయి. మొత్తం సమస్త మహిమ, ఘనత, ప్రభావాలన్నీ దేవుడికి మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆపాదిస్తున్నాను. ఈ మొత్తం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాత్రమే. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ కాలేజీకి వెళ్ళారని. కాదు, బైబిల్ కాలేజ్ ఒక దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక నేను అదే థియాలజీ నేర్చుకునేవాడిని, ఒక బైబిల్ థియాలజీనే. కానీ బైబిల్ కాలేజు పెద్దలు, థియాలజీన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని చదివాను నేను. వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళు చెప్పే విధానాన్ని చదివాను నేను. ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అంటే సింపుల్ చెప్పాలంటే ఒక 100 బైబిల్ కాలేజ్ చదివాను అనుకోవచ్చు అంతే. బైబిల్ కాలేజ్ థియాలజియన్స్ ఉంటారు కదా, వాళ్ళని చదివాను. అలా కొన్ని వందల మందిని చదివాను. సింపుల్ చెప్పాలంటే ఒక 100 బైబిల్ కాలేజ్ చదివి ఉంటాను నేను. కానీ ఏ సర్టిఫికెట్ లేదు, ఏ థియాలజీ కోర్స్ లేదు, ఎక్కడ ఉండదు. కానీ బైబిల్ కాలేజీకు సిలబస్ని ఇచ్చే వాళ్ళని చదివాను. ఇది బ్రదర్, నేను యేసుప్రభులో ఇంత దూరం రావడానికి, ఇంత నాలెడ్జ్ రావడానికి ఆయా పరిస్థితులు, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది ఇదంతా నాకు. ఓకే, అంటే మాకు తెలిసి మీరు డిబేట్స్ అంతా ఈ మధ్యలో చేస్తున్నారు, ఒక 2-3 years నుంచి అనే దాంట్లో మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు విన్నాక మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఈ స్కూల్ ఏజ్ నుంచే ఈ డిబేట్స్ అనేది అంతా మీకు అక్కడి నుంచే ఎక్స్పీరియన్స్గా వచ్చింది. అవును, ప్రతి దానికి ఒక సందర్భం ఉంది, అవును, ఒక పరిస్థితి ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే ఎంత ఎక్స్ట్రీమ్గా నేను బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశానంటే, కొన్ని వేల రూపాయలు పెట్టి ఒక పుస్తకాన్ని కొనేవాడిని. ఏది, ఒక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి. ది క్రూక్ ఇన్ ద లాట్ అని ఒక పుస్తకం ఉంటుంది. అప్పట్లో నేను అది 3,000 మరి 5,000 కొన్నాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. అప్పట్లో 1,000 రూపాయలు అంటే చూచి ఖర్చు పెట్టేటువంటి రోజులు అవి, డబ్బులే చేతిలో. ఆ టైంలో నాకు తెలిసి 5,000 అనుకుంటాను, ఐడియా లేదు సరిగ్గా. 5,000 రూపాయలు పెట్టి క్రూ కింద లాట్ అనే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. అది 80s రాశారు దాన్ని, కాబట్టి 5,000 రూపాయలు పడింది, చిన్న పుస్తకమే. ఆ పుస్తకాన్ని కొనుక్కున్నా ఒక్క వచ్చిన అర్థం చేసుకోవడానికి. ప్రసంగిలో దేవుడు వంకరగా చేసిన దాన్ని ఎవడో తిన్నగా చేయలేడు, దేవుడు తిన్నగా చేసిన దాన్ని ఎవడో వంకరగా చేయలేడు అనే దాన్ని అర్థం చేసుకునేదానికి ఆ వచ్చిన మీద మొత్తం బుక్ బేస్ అయి ఉంటుంది. దానికి 5,000 హెచ్చించాను. ఇంకా అర్థం చేసుకోండి, నాకు మిగతా ఏది ఇంపార్టెంట్ అనిపించదు. బైబిల్ ఏంటో నాకు తెలియాలి, మొదట నాకు తెలియాలి. అలా నా ప్రసంగం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్నది డిఫరెంట్ స్టేజెస్లో మారింది. ముందు ఒకలాగా ప్రసంగం చేశాను, తర్వాత దానికి నేనే ఇలా కాదు ఇక్కడ అలా నాకు నేను ఎవాల్యుయేట్ చేసుకునేవాడిని. అలా చేసుకుంటూ అంటే ఈ మొత్తం అంతట్లో బైబిల్కి మాత్రమే ప్రాధాన్యత, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మాత్రమే. నా పని నన్ను చూపించుకోవడం కాదు, నా పని సిలువను చూపించడం. నేను చచ్చిపోతాను కానీ సిలువ అలాగే ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, నేను ఒక ప్రసంగం చేశాను అంటే ఆ ప్రసంగం బైబిల్కు గైడ్గా మారాలి. ఒక్కసారి ఒక వచనాన్ని నేను కనుక టీచ్ చేస్తే, ప్రసంగం చేస్తే, ఇంకా వచనాన్ని ఇంకెవరు తగిలినా సరే దానికి న్యాయం చేయకూడదు, ఇది మిగిలిపోవాలి. అంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేసేవాడిని. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బ్రదర్ ఏం చేశాడంటే మన చర్చికి వచ్చేవాడు, ప్రసంగం విన్నాడు. మన చర్చిలో ఎంతమంది ఉంటారంటే తిప్పి కొడితే అప్పుడు 15 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 30 మంది 45 మంది ఉంటారు, మొత్తం అయితే 70 మంది. కానీ షిఫ్ట్ ప్రకారం వస్తారు. మనకి ఈ వారం ఒకరు వస్తే వచ్చేవారు ఇంకొకరు వస్తారు. అంటే పల్లెల్లో వాళ్ళు కదా, గొర్రెల దగ్గరకు పొలం దగ్గరికి వెళ్తారు. అయినా వారం ఎందుకు ఇద్దరు ఒకరు ఆ టైపు 35, 40 అప్పుడు 15 మంది ఉండేవాళ్ళు. ఒక ఆయన వచ్చారు, బాగా చదువుకున్న ఆయన చూసి ఈ వ్యక్తి వాక్యం అనేది ఇక్కడ కాదు చాలామందికి తెలియాలి, టౌన్లో అందరూ తెలియాలని ఆ వ్యక్తికి టౌన్లో ఉన్న అందరి పాస్టర్లతో లింకులు ఉన్నాయి, అంటే బాగా డబ్బు ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే ఈ చిన్న చర్చిలో పల్లెటూరులో ఉన్నాడు, ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్పెషల్గా మీటింగ్ పెట్టాడు వాళ్ళ ఇంట్లో. కృతజ్ఞత కూడికని పెట్టాడు. ఎందుకు? ఓన్లీ రీజను ఈ వ్యక్తి చెప్పే వాక్యం అందరికీ తెలియాలి, ఈ వ్యక్తికి సర్కిల్ పెరగాలనే ఉద్దేశంతో పెట్టాడు ఆయన. అదే పనిగా ఏటను తీసుకొచ్చి దాన్ని కోసి మా నాన్ వెజ్ మొత్తం అంతా డిన్నర్ ఏర్పాటు చేసి కృతజ్ఞత కూడిక. ఎందుకు కృతజ్ఞత ఎవరికి తెలియదు, మరలా దేవుడు మేలు చేశాడు పెట్టాడు. రీజన్ ఆయనకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మొత్తానికి అన్ని డినామినేషన్లు పిలిచాడు. ఒక డినామినేషన్ ప్రేయర్ ఇచ్చాడు, ఒక డినామినేషన్ పాటలు ఇచ్చాడు, ఒక డినామినేషన్కి యాంకరింగ్ ఇచ్చాడు. మొత్తానికి అందరినీ సాటిస్ఫై చేసి నాకు మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఇవ్వగానే నేను చెప్పింది ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పాను. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అదే
తీసుకొని ప్రసంగం చేశాను, గంట ప్రసంగం చేశాను. అందరి డినామినేషన్ కూర్చున్నారు కదా, ఎందుకంటే నేను బాగా డబ్బు ఉన్నాడు, అందరితో పరిచయం, అందరూ వచ్చారు. ప్రసంగం అయిపోయింది. అయిపోయిన 1.5 సంవత్సరానికి 1.5 సంవత్సరానికో ఈ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మంచంలో పడ్డాడు. మంచంలో పడగానే అన్ని డినామినేషన్లు వస్తున్నారు పరామర్శించడానికి. అప్పుడు ఏమైందంటే ఒక డినామినేషన్లో వచ్చారు, వాళ్ళు పరామర్శించారు, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఇలా రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఆటోలో దిగాను ఆయన పరామర్శించడానికి. నేను నా చర్చి వాళ్ళని వేసుకొని నేను దిగాను. దిగగానే వీళ్ళు ఇలా వెళ్తున్నారు, నేను ఇలా లోపలికి వెళ్తున్నాను. వీళ్ళలో ఒక 80 సంవత్సరాల ముసలైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలా వెనక తిరిగి చూసి నన్ను పిలుద్దాం అనుకున్నాడు ఇలా, కానీ నా పేరు తెలియదు ఆయనకి. ఆ రోజు ప్రసంగం విన్నాడు ఆయన, నా పేరు తెలియదు ఆయనకి. ఆయన ఇలా వెనక్కి తిరిగి చూసి ఆయన వెనక్కి వెళ్తున్నాను కదా, ఆయన వెనక్కి తిరిగి చూసి ఇదిగో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. అంటే నా పేరు తెలియదు ఆయనకి. ఆ రోజు అడగలే, హడావిడిలో నేను వచ్చేసాను, వాళ్ళు వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. అనగానే వెనక్కి తిరిగి చూశాను. బాబు ఆ రోజు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పావు కదా, ఇప్పటికీ నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నాకు గుర్తుంది, అద్భుతంగా చెప్పావు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ పేరు తెలియదు కాబట్టి ఈ మాట నన్ను ఏమనుకోకు, నీ పేరు ఏంటని అడిగాడు. అప్పుడు నేను పాస్టర్ జానపాల్ అని చెప్పాను, నా పేరు చెప్పాను అనమాట. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, అలా ప్రిపేర్ అయ్యాను వాక్యాన్ని. ఒక్కసారి నేను వాక్యాన్ని టచ్ చేస్తే ఇక ఎవరు ఆ వాక్యాన్ని తీసుకున్నా దానికి న్యాయం జరగకూడదు. ఈ మాట అలా ఫిక్స్ కావాలి అంతే. ఇక నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు జానపాల్ తర్వాతనే ఉండాలి కానీ జానపాల్ ముందు ఉండకూడదు. ఇది నేను గొప్ప చేసుకోవడం చెప్పట్లే, నేను బైబుల్ని అంత ప్రేమించాను, అంత సీరియస్గా తీసుకున్నాను, అంత హుందాగా తీసుకున్నాను. ఎందుకంటే నా ప్రాణం అది బైబిల్ అంటే. ఒక్కసారి ఆ వచనాన్ని తీసుకున్నానంటే దానికి యాడింగ్ భవిష్యత్తులో ఇంకెవడొచ్చినా జరగకూడదు. ఫిక్స్ స్టాండర్డ్. ఈ వచనానికి మీనింగ్ కావాలంటే ఈ ప్రసంగం వినాలి, ఇది ఒక గైడ్ కావాలి అనేటట్టుగా అంత రోషంగా తీసుకొని ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాను. అది ఉదాహరణ. ఇది 1.5 సంవత్సరం తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం నువ్వే కదా అని గుర్తుపట్టి, అంటే 60 సంవత్సరాల వ్యక్తి ఏం కావాలి. అలా ఇప్పటి వరకు నేను ఎక్కడైతే ప్రసంగం చేస్తానో ఆ ప్రసంగం వింటారో, నెక్స్ట్ దాని మీద ఎవరైనా ప్రసంగం చేస్తే ఇంక రుచించదు ఎవరికి. అంతగా బైబిల్ ప్రేమించాను. ఎందుకంటే అంతగా బైబిల్ మీద కసరత్తు చేశాను. నేను 5,000 రూపాయలు పెట్టి ఒక వచనాన్ని అర్థం చేస్తున్నాను అంటే జస్ట్ ఇమాజిన్ చేయి ఎంత కసిగా చేయాలి. నేను దేవుని అడుగునాకమాట, ప్రభువా నా గోల్ ఏంటంటే, మా నాన్న ఏంటంటే నన్ను ఐఏఎస్ చేయాలి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలన్నది ఆయన గురి. అయితే మాకున్న ఆర్థిక స్తోమతను బట్టి, ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఏదో ఒకటి చదువుకొని లేనట్టుగా అనుకున్నాడు, కానీ ఆయన గురి కలెక్టర్ కావాలండి. నేను నా టీచర్లు కానీ నా తోటి వాళ్ళు కూడా అదే అనుకునేవాళ్ళు, వీడు కలెక్టర్ అవుతాడు అనేటట్టుగా అనుకునేవాళ్ళు. అంత నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా అనుకునేవాళ్ళు. కానీ తర్వాత సరైన గైడెన్స్ లేక, డబ్బు లేక, అంటే దారిద్ర్యం, సింపుల్ చెప్పాలంటే దారిద్ర్యంతో అటు ఇటు వెళ్ళిపోయాను. కానీ సరిగ్గా నన్ను వాడుంటే కనుక నేను అక్కడ ఉండేవాడిని. అయితే నేను ఏమనుకున్నానంటే, ప్రభు నాకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఐఏఎస్ కాలేదు, కానీ నా ఐఏఎస్ నాలెడ్జ్ని నేను బైబిల్ మీదనే పెడతా, బైబిల్ కోసం అంత ప్రిపేర్ అవుతా. నాకు అంత గౌరవం కావాలి, అంతకంటే గౌరవం కావాలి. నీకు నాకు ఇది అగ్రిమెంట్ అని ఆయనతో ప్రేయర్ చేసుకున్నాను. ఐఏఎస్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో నేను బైబిల్ ప్రిపేర్ అవుతా. నాకు ఈ బైబిల్ మీదనే నాకు గౌరవం కావాలి, బైబిల్ మీదనే తిండి కావాలి, భోజనం కావాలి, బైబిల్ మీదనే నేను బ్రతకాలి. ఇది నాకు నీకు అగ్రిమెంట్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అయితే జీతం వస్తుంది కదా, గౌరవం వస్తుంది కదా. నాకు ఆ రోజు అది లేదు. నేను నా కంప్లీట్ నా ఎఫర్ట్ని, నా కంప్లీట్ విజ్డమ్ని, నాలెడ్జ్ని అంతటిని నీకే ఇచ్చేస్తా, బైబిల్కి ఇచ్చేస్తా. అలా ప్రిపేర్ అవుతా. అలా నేను బైబిల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. నాకు నువ్వు ఆ గౌరవం ఇవ్వాలి, ఆ ఘనతని ఇవ్వాలి. నేను తినే ప్రతి మెతుకు బైబిల్ ద్వారా రావాలి. నాకు ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళి బిర్యానీ పెట్టించారనుకో నాకు పెద్ద ఫీల్ ఉండదు. కానీ పాస్టర్ అనే ఆ పేరుతోటి, బైబిల్ నేను చెప్పాననే కృతజ్ఞతతోటి మంచినీళ్ళు ఇచ్చినా సరే ఎక్కడ నేను గర్వం వస్తుంది, నాకు అతిశయం వస్తుంది. ఎస్, ఇది నాకు కావాలి, అంటే ఇది కావాలి నాకు. బంధువునో స్నేహితుడనో నాకేమి ఇచ్చినా నాకు నచ్చదు. బైబిల్ పేరుతోటి నాకు ఏదైనా చేశారనుకో, అబ్బో ఎంత అంటే జీతం అది నాకు అనిపిస్తుంది అనమాట. అలా ఏంటంటే నీ మీదనే నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. ఇది ఎవరికి తెలియదు. ఈ డార్క్ డేస్ అన్నవి అది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, నేను ఎంత కష్టపడుతున్నాను. ఇప్పుడు మీరు నా కార్లో చూస్తే ముందు స్పైరల్ బైండ్ చేసిన బుక్ని చూసావా? చూడలేదు. ఆ ముందు ఉంటుంది. అలా ఎన్ని స్పైరల్ బైండింగ్ చేశానో తెలియదు, ఎన్ని ప్రింట్లు తీసానో తెలియదు. ఇంటి నిండా పేపర్లే, పుస్తకాలు ఉండేవి అనమాట. వచ్చిన ప్రతి రూపాయిని ఇలా పెట్టేవాడిని.
బట్టలు కొనుక్కునేదానికి కాకుండా బైబిల్ని అర్థం చేసుకునేదానికి ఇన్ని కొనేవాడిని. తర్వాత వర్షం పడి ఇల్లు సరిగా లేక నానిపోయి చలమట్టుకు అలా ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే బైబిల్కి అంత ఇంపార్టెన్స్ నేను ఇచ్చాను. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా దేవుడు అంత మౌళ్ళు చేశాడు. ఆయన నేర్పించిన దాన్ని ఇలా ప్రపంచానికి చెప్పేటట్టుగా ఆయనే ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశాడు, ఆయనే ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు. అలా ఏంటంటే ఆయనే ఇంత దూరం తీసుకొచ్చాడు. ఈ మొత్తం జర్నీలో ఎవ్వరికి ఈ ఘనత నేను ఆపాదించదలుచుకోలేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కీర్తనలో ఒక మాట ఉంటుంది, పెంట కుప్ప మీద నుంచి దీనులను పైకెత్తే దేవుడు అని. లిటరల్గా అక్షరార్థంగా నా జీవితంలో నెరవేరినటువంటి మాట అది. పెంట కుప్ప మీద ఉన్నటువంటి నన్ను ఆకాశం ఎత్తు నిలవబెట్టాడు ఆయన. ఒకవేళ భవిష్యత్తు నేను పడిపోయానంటే అది నా తప్పు అవుతుంది, కానీ ఆయన తప్పు కాదు. పెంట కుప్ప మీద నుంచి ఆయన ఇంత దూరం తీసుకొచ్చాడు. కేవలం బైబిల్ అనేటువంటి ఒకే ఒకదాన్ని పట్టుకొని, కేవలం యేసు ప్రభు అనే ఆ పేరుతో ఇంత దూరం వచ్చాను. ఇందులో ఏ బైబిల్ కాలేజ్ కానీ, ఏ మనిషి ప్రమేయం కానీ ఎవ్వరికి లేదు ఇందులో ఘనత, కేవలం దేవుడికే. ఒక్కడనే ఒంటరి ప్రయాణం. ఒంటరిగానే భయపడ్డాను, ఒంటరిగానే ఏడ్చాను, ఒంటరిగా నిరుత్సాహపడ్డాను, ఒంటరిగా నవ్వుకున్నాను, ఒంటరిగానే గంతులేసాను, ఒంటరిగానే అర్థం చేసుకున్నాను, ఒంటరిగానే అంత ఒంటరి ప్రయాణం. బ్యాక్గ్రౌండ్లో ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.